ఓకే. నైస్. సో, మనం ముందు మాట్లాడుకున్నట్టు మనకి డాక్స్ ఆపరేషన్స్‌లో డాక్స్ అన్నదే అసలు యాక్చువల్‌గా ఒక అర్థమెటిక్ అంటే ఆపరేషన్స్ చేయడం కోసం క్రియేట్ చేసిన కైండ్ ఆఫ్ యూజ్ కేస్ అండ్ సింటాక్స్ కదా! సో, మనం ఇక్కడ ఏవేవి చేయొచ్చు డాక్స్ ఆపరేషన్స్‌తో అంటే ఒక న్యూమరిక్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం 5, 6 అర్థమెటిక్ ఆపరేషన్స్ లైక్ అడిషన్ చేయొచ్చు. అడిషన్ గాని, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇంకా ఎక్స్‌పోనెన్షియల్ కూడా. ఇలాంటి ఈ బేసిక్ 5, 6 అర్థమెటిక్ ఆపరేషన్స్ మనం డాక్స్‌లో చేయొచ్చు. లైక్ మనకి ఒక కాలమ్‌లో సేల్ అమౌంట్ ఉంది. ఒకవేళ మనకి మల్టిపుల్ కాలమ్స్‌లో మల్టిపుల్ ఇయర్స్ సేల్స్ డేటా ఉంది. మనం ఒక ఫైనల్ టోటల్ కాలమ్‌లో అన్ని ఇయర్స్ డేటాని కంబైన్ చేసి చూపియాలనుకున్నప్పుడు అప్పుడు ఇలాంటి సమ్ ఆపరేషన్స్ మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో, దాంట్లో డాక్స్‌లో మనం వాడే సింటాక్స్ ఇది. ఈవెన్ యూజువల్‌గా వాడుతున్నట్టే వాడతాం. ఇంకా మనం డాక్స్‌ని కంపారిజన్‌కి కూడా యూజ్ చేయొచ్చు కదా! డాక్స్‌లో మనం ఇఫ్ లూప్ ఇలాంటివి కూడా రన్ చేయొచ్చు. సో, అక్కడ మనకి లాజికల్ ఆపరేషన్స్ ఈక్వల్స్ టు వాడాల్సినప్పుడు ఇలా వాడతాం. సో, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ సిటీ ఓన్లీ బోస్టన్ మీద నేను ఫిల్టర్ పెట్టాలి అని అనుకున్నప్పుడు ఇట్లా ఈక్వల్స్ పెట్టి డబుల్ ఇన్వర్టెడ్ కామాస్‌లో మనం వాల్యూ ఇస్తాం. ఓకేనా? సేమ్ గ్రేటర్ థాన్, లెస్ థాన్ ఇవన్నీ యూజువల్‌గా ఈ 4 ఆపరేషన్స్ మనం యూజువల్‌గా న్యూమరికల్ వాల్యూస్‌కి వాడతాం గదా! న్యూమరికల్ వాల్యూస్‌కి ఇలా ఇస్తాం. స్టాండర్డ్ అన్ని లాంగ్వేజెస్‌లో ఇచ్చినట్టే. దీనికి ఇన్వర్టెడ్ కామాస్ అవసరం లేదు. సో, నాట్ ఈక్వల్స్ టు ఉన్నప్పుడు కొన్ని లాంగ్వేజెస్‌లో ఎలా రాస్తారు? ఎక్స్‌క్లమేషన్ సింబల్ ఈక్వల్స్ టు పెడతారు గదా! ఇక్కడేంటంటే ఇది గ్రేటర్ థాన్, లెస్ థాన్ ఇచ్చినప్పుడు అదర్ థాన్ మెక్సికో మిగతా అంతా డేటా వస్తుంది. ఓకేనా? ఇదొక్కటి కొద్దిగా డిఫరెన్స్. నాట్ ఈక్వల్ ఎక్స్‌క్లమేషన్ మార్క్ అండ్ ఈక్వల్స్ టు ఇక్కడ వర్క్ అవ్వదు. గ్రేటర్ థాన్, లెస్ థాన్ యూజ్ చేయాలి. ఓకేనా? మనకు పైథాన్‌లో ఇలా చూస్తే మీరు ఇది ఎయిదర్ ఇది వాడొచ్చు. లేదంటే ఎక్స్‌క్లమేషన్ ఈక్వల్స్ టు సింబల్ వాడితే కూడా నాట్ ఈక్వల్స్ టు సింబల్ వాడితే కూడా మనకి వర్క్ అవుతుంది. ఓకే. ఇంకా మనకి టెక్స్ట్ థింగ్స్‌తో వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మనకి కాలమ్స్‌లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ 2 డిఫరెంట్ కాలమ్స్‌లో ఉన్నాయి. కానీ మనం అల్టిమేట్‌గా మన రిపోర్ట్‌లో యూజర్ నేమ్ అని పెట్టి రెండిటిని డిస్‌ప్లే చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ నేమ్ స్పేస్ లాస్ట్ నేమ్. ఇలాంటివి చేయడానికి ఇలాంటి కన్కాటనేషన్ ఆపరేషన్స్ వాడతాం. అంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇచ్చి ఇన్వర్టెడ్ కామర్స్‌లో మనం స్పేస్ ఇవ్వచ్చు, కమ్మా ఇవ్వచ్చు, అండర్ స్కోర్ ఇన్వర్టెడ్ కామర్స్‌లో ఏదిస్తే అది ఈ రెండిటికి మధ్యలో యాడ్ అవుతుంది. ఒకవేళ నేను ఇన్వర్టెడ్ కామర్స్‌లో అండర్ స్కోర్ ఇచ్చానంటే ఫస్ట్ నేమ్ అండర్ స్కోర్ లాస్ట్ నేమ్ వస్తుంది. ఓకేనా? అది మనం ఇక్కడ మనం అది డిఫైన్ చేసుకోవచ్చు. అట్లా లేదు జస్ట్ ఇన్వర్టెడ్ కామర్స్ ఇచ్చేస్తే వితౌట్ స్పేస్ ఈ 2 ఒకదానికొకటి అతుక్కుంటాయి. మనం ఇన్వర్టెడ్ కామర్స్ లోపు ఒక్కసారి ట్యాప్ చేసి సింగిల్ స్పేస్ ఇస్తే రెండిటికి మధ్యలో ఒక సింగిల్ స్పేస్ యాడ్ అవుతుంది. ఓకేనా? అది మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనం లాజికల్ ఆపరేషన్స్ వాడతాం గదా! సో, లాజికల్ ఆపరేషన్స్ వాడుతున్నప్పుడు హ్మ్, ఇలాంటి కేసెస్ వాడతాం. అంటే నాకు స్టేట్ ఈక్వల్స్ టు ఎంఏ ఉండాలి. క్వాంటిటీ గ్రేటర్ థాన్ 10 ఉండాలి. సో, అలాంటి కేసెస్‌లో ఇలా డబుల్ అండ్ ఇచ్చినామంటే ఈ 2 కండిషన్స్ పాస్ అయితేనే పాస్ అయిన తర్వాత వచ్చిన డేటా మాత్రమే మనకి ఔట్‌కమ్‌లో వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఆర్ ఆపరేషన్. సో, ఇప్పుడు నాకు ఇప్పుడు ఆహ్ ఇప్పుడు ఒక పర్సన్ ఉంటే వాళ్ళు నేటివ్ తెలుగునా కాదా అని మన డేటాలో చెప్తున్నామనుకో, ఇఫ్ స్టేట్ ఈక్వల్స్ టు తెలంగాణ ఆర్ స్టేట్ ఈక్వల్స్ టు ఏపీ ఆ రెండిట్లో ఏదైనా గానీ మనం తెలుగు స్పీకింగ్ స్టేట్ అని చెప్పొచ్చు కదా! డేటా. సో, ఆ టైప్‌లో ఇది ఆర్ ఆపరేషన్ అనమాట. చాలా దాంట్లో మనం ఆర్ ఆపరేషన్స్‌కి కొన్నిట్లో ఓఆర్ అని డైరెక్ట్ వాడేస్తారు. కొన్నిట్లో ఇట్లా ఈ డబుల్ పైపే వాడతారనమాట. ఇది చూసుంటారు మీరు ఆర్‌లో గాని ఇలాంటి కొన్ని లాంగ్వేజెస్‌లో ఈ డబుల్ పైపింగే వాడతారు ఆర్ కండిషన్స్‌కి. ఓకేనా? సో, అప్పుడప్పుడు మనకి ఇన్ కండిషన్ ఉంటాయి. అంటే ఒక 4, 5 పాసిబుల్ కేసెస్ ఉంటాయి. లేదంటే ఆ 4, 5 స్టేట్స్‌లో ఏదున్నా మనకి డేటా ఫిల్టర్ అవ్వాలనుకో, అప్పుడు మనం ఇలా వాడతాం. ఇన్ ఆపరేషన్ వాడతాం. ఇది ఎస్‌క్యూఎల్‌లో గూడా ఇలానే వాడతాం. అంటే ఇప్పుడు ఈ మూడిట్లో ఏ స్టేట్ ఉన్నా నాకు డేటా ఉండాలి అని అనుకున్నప్పుడు, అప్పుడు వేర్ కండిషన్‌లో స్టేట్ ఇన్ అని పెట్టి ఎస్‌క్యూఎల్‌లో రాస్తాం. ఇక్కడ కూడా సిమిలర్ అంతే. ఇన్ అని వాడి దాని లోపల మనకు కావాల్సినవన్నీ కర్లీ బ్రేసెస్ లోపల మనం ఆ స్టేట్ నేమ్స్ ఇస్తాం. ఓకేనా? ఇది యూజువల్లీ ఇట్లా టెక్స్ట్ ఆహ్, ఆపరేషన్స్‌కి ఒక లాజికల్ ఆపరేషన్ చూస్తున్నప్పుడు ఇవి వాడతాం. సో, నెక్స్ట్ ఇది లాస్ట్ క్లాస్‌లో కూడా మనం కొద్దిగా హై లెవెల్‌లో చూసాం కదా! ఆహ్, దీంట్లో ఏంటంటే డాక్స్‌లో మనకి ఏ టు జెడ్ మనం పవర్ బిఐలో చేయగలిగిన అన్నీ మనకున్న యూజ్ కేసెస్ అన్నీ ఇక్కడ కవర్ అయితాయి. సో, దీంట్లో మేజర్‌గా ఒక 3
3-4 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అది నేనైతే యూజువల్‌గా ఈ రెండిటి గురించి ఎక్కువ మాట్లాడతాం. ఒకటేంటంటే సమ్ ఆపరేషన్స్. సో, ఇక్కడ ఏమవుతుంది అంటే జస్ట్ మనం ఇందాక చూసినట్టు సమ్ గాని, యావరేజ్ కానీ, కౌంట్ డిస్టింక్ట్, కౌంట్ రోస్ ఇలా ఇచ్చినప్పుడు మనకి డైరెక్ట్‌గా ఆ డేటా సమ్ అయిపోయి ఒక స్కేలర్ వాల్యూ అక్కడ వచ్చేస్తుంది. దీన్ని మనం మ్యాథ్స్ అండ్ స్టాట్ ఫంక్షన్స్ కింద చేయొచ్చు. ఇది ఎయిదర్ అగ్రిగేటెడ్ వాల్యూస్ ఈ పైన ఉన్నాయి కదా! ఇవి మోస్ట్‌లీ అగ్రిగేటెడ్ వాల్యూస్ అన్నమాట. అంటే సింగిల్ వాల్యూ మనకి రిటర్న్ అవుతుంది. వేరస్ ఈ రో లెవెల్ ఐటరేషన్స్ అవ్వాలి అని అనుకున్నప్పుడు అప్పుడు మనం ఈ సమ్ ఎక్స్, యావరేజ్ ఎక్స్ ఇలాంటి ఆపరేషన్స్ వాడతాం. సో, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది కూడా ఒకసారి చూసాం. జస్ట్ ఒక రీక్యాప్ మళ్ళీ ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాం. సో, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే హ్మ్. ఇప్పుడు ఇట్లుంది. ఇక్కడ ఆల్రెడీ ఒకసారి చూసాం అనుకుంటాను. ఓకే. పర్లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఆర్డర్ ఐడీ ఉంది. సో, ఇక్కడ హ్మ్, క్వాంటిటీ ఇక్కడ ప్రైస్ ఉంది. ఓకేనా? సో, ఇప్పుడు ఏం కావాలంటే ఒక ఆర్డర్ 1, 2, 3, 4 ఓకేనా? ఇక్కడ మన క్వాంటిటీ ఏంటంటే ఇక్కడ 3 ప్రొడక్ట్స్ సేల్ అయ్యాయి. ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6 అంటే ఏ ప్రొడక్ట్ అవన్నీ మనకి ఇప్పుడు అనవసరం. జస్ట్ ఇది ఎగ్జాంపుల్ కదా! దీని ప్రైస్ 43 ఇది 56 ఇది 78 అనుకుందాం. సో, ఇప్పుడు నాకు నేను ఒకటి ఏమడుగుతానంటే నాకు టోటల్ సేల్స్ అమౌంట్ కావాలి. సో, సేల్స్ అమౌంట్ అంటే ఏంటి? క్వాంటిటీ ఇంటూ ప్రైస్ చేస్తే మనకి సేల్స్ అమౌంట్ ఫర్ దిస్ పర్టిక్యులర్ ఆర్డర్ వస్తది. నాకు టోటల్ కావాలి గదా! సో, టోటల్ కావాలంటే మనం ఏం చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఒకవేళ నాకు ఇక్కడ అమౌంట్ అని ఒక కాలమ్ ఉందనుకో, ఇది సినారియో 1. సినారియో 1లో నాకు అమౌంట్ అన్న ఒక కాలమ్ ఉంది. దిస్ ఈస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ ఆఫ్ దిస్ 2. నాకు ఇది బ్యాక్ ఎండ్ నుంచి ఈ డేటా వచ్చేస్తుంది. బ్యాక్ ఎండ్ నుంచి ఈ డేటా వస్తున్నప్పుడు ఏం చేస్తాం మనం? డైరెక్ట్ నాకు టోటల్ సేల్స్ కావాలి అన్నప్పుడు సినారియో 1లో మనం ఆహ్, ఇక్కడ వాడాం గదా! మనకి డేటా ఉన్నప్పుడు. ఇక్కడ ఎలా చేసాం డైరెక్ట్ ఆ కాలమ్‌ని తీసుకొచ్చి జస్ట్ అది ఈ విజువల్‌లోనే వాడతామంటే డైరెక్ట్ సేల్స్ అమౌంట్ ఉన్న కాలమ్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినా మనకి సేల్స్ అయిపోతుంది. లేదు అలా వద్దు నేను దాన్ని తర్వాత కూడా ఎక్కడన్నా డిస్‌ప్లే చేస్తాను అనుకుంటే మనం ఒక డాక్స్ క్రియేట్ చేసుకుంటాం. ఆ డాక్స్‌లో నథింగ్ బట్ సమ్ ఆఫ్ సేల్స్ అని ఇచ్చేస్తాం. ఓకేనా? ఇవి డైరెక్ట్ ఆపరేషన్స్. ఇక్కడ మనం చూస్తున్నట్టు ఇక్కడ ఇవన్నీ ఈ కేటగరీ ఆఫ్ ఆపరేషన్స్ అన్నమాట. సమ్ గాని, యావరేజ్ గాని, డివైడ్ ఇలా. సో, ఇప్పుడు దీన్ని ఈ కేస్‌లో ఇది సినారియో 1 మనకయిపోయింది. మనకి ఇది ఈసియెస్ట్ అనమాట. జస్ట్ సమ్మేషన్ ఆఫ్ ఇది తీసుకొని ఒక మెజర్ క్రియేట్ చేస్తాం. లేదంటే డైరెక్ట్ దీన్ని మనం అక్కడ పెట్టేస్తే మనకి అది ఇంప్లిసిట్ మెజర్స్ అంటారు కదా! బై డిఫాల్ట్ ఇది న్యూమరిక్ వాల్యూ కాబట్టి సమ్ చేయాలని అడుగుతుంది. అవును సమ్ చేసేసేయి అంటే డేటా వచ్చేస్తుంది. ఇలా కాకుండా సినారియో 2 ఇలా ఉంది మనకి. సినారియో 2లో మనకి అమౌంట్ కాలమ్ లేదు. సో, ఇలా లేదు కానీ నేను టోటల్ సేల్స్ అమౌంట్ డిస్‌ప్లే చేయాలి. సో, అప్పుడేం చేయొచ్చు, మనం ఇక్కడ కొత్తగా ఒక కాలమ్‌కి ఇక్కడ మళ్ళీ 2 ఉంటాయి. సినారియో 2లో కేస్ 1 ఏంటి అంటే, మనం ఒక కొత్త కాలిక్యులేటెడ్ కాలమ్ క్రియేట్ చేసి కాలిక్యులేటెడ్ అని పెడతాను దీనికి. కాలిక్యులేటెడ్ సేల్స్ అమౌంట్. సో, కొత్త కాలమ్ క్రియేట్ చేసి, ఈ కాలమ్‌లో ఏం చేస్తాము, దిస్ కాలమ్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ దిస్ 2 అని ఇట్లా ప్రతి ఆర్డర్ ఐడీ లెవెల్‌లో ఒక డేటా ఇట్లా డిస్‌ప్లే చేసి దీన్ని ముందు చేసినట్టు దీని మీద ఈ మెజర్ మీద ఈ కాలిక్యులేటెడ్ కాలమ్ మీద ఒక మెజర్ క్రియేట్ చేయొచ్చు. సో, ఇక్కడ ఏం చేస్తాం ఫస్ట్ ఒక కాలిక్యులేటెడ్ కాలమ్ చేస్తాం. ఈ కాలిక్యులేటెడ్ కాలమ్ మీద ఒక మెజర్ క్రియేట్ చేస్తాం. ఇదేంటి సమ్ సేల్స్. ఇదొక కేసు. ఓకేనా? ఇలా చేసేసి మనం డేటా డిస్‌ప్లే చేయొచ్చు. అప్పుడప్పుడు ఇలా వద్దు అనుకుంటే, నేను ఇట్లా కొత్తగా ఈ కాలమ్ క్రియేట్ చేయాలనుకోవట్లే. నాకు డైరెక్ట్‌గా సేల్స్ కావాలి అంటే, ఆ కేస్‌లో ఇలాంటి ఫంక్షన్స్ వాడతాం. ఇప్పుడేమవుతుంది, ఇక్కడ అల్టిమేట్‌గా ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇది క్రియేట్ చేయడం ఫస్ట్ ఈ రెండిటిని ప్రొడక్ట్ చేసి, వచ్చిన వాల్యూస్‌ని సమ్ చేస్తున్నా. దీన్ని ఒకటే కమాండ్‌లో మనం అచీవ్ చేయొచ్చు. ఆ కమాండ్ ఏంటి అంటే సమ్‌ఎక్స్ అన్నమాట. సో, సమ్‌ఎక్స్ ఫార్ములా వాడితే ఏమవుతుంది అంటే అది ఫస్ట్ మనకి ఎక్సెల్‌లో ప్రొడక్ట్ ఎక్స్ అని ఒక ఫార్ములా ఉంటది. దానికి ఈక్వివలెంట్ అనమాట ఈ సమ్ ఎక్స్ ఫార్ములా. సో, దీనికి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉంటే నేను ఆ ఎగ్జాంపుల్‌తోనే చూపిస్తాను. ఆ!
సో, సమ్మెక్స్‌లో మనకి ఎక్సెల్‌లో ప్రొడక్ట్ సమ్ అని ఒక ఫార్ములా ఉంటుంది. దానికి ఈక్వివలెంట్. సో, అక్కడ ఏం జేస్తామంటే, ఇప్పుడు నేను సమ్మెక్స్ అని ఇచ్చి ఇవి సెలెక్ట్ చేస్తున్నప్పుడు కాలమ్స్, సో, ఇక్కడ ఇలాంటిదే అనమాట కేసు. ఏంటి అంటే మనకి సమ్మెక్స్ చేసి మనకి రీటైల్ ప్రైస్‌ని, క్వాంటిటీని ప్రొడక్ట్ చేసి ఆ వచ్చిన వాల్యూస్‌ని రో లెవెల్‌లో వచ్చిన వాల్యూస్‌ని సమ్ చేసి ఇక్కడ డిస్‌ప్లే చేయాలి. అది ఈ సమ్మెక్స్‌తో మనం అచీవ్ చేస్తాం. సమ్మెక్స్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఈ రెండిటికి మల్టిప్లికేషన్ ఈ వచ్చిన వాల్యూని ఒకటే ఆపరేషన్‌లో మనకి సమ్ చూపిచ్చేస్తుంది. 1070 అని చూపిస్తుంది. దీన్నేమంటారు ఇక్కడేమవుతుంది ఫస్ట్ ఐటరేట్ అవుతుంది. ఐటరేషన్ ఆపరేషన్స్‌లో ఈ రెండిటిని మల్టిప్లై చేసి ఒక వాల్యూ తెచ్చుకొని, అట్లా ప్రతి రోకి మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూస్‌ని అన్నిటిని యాడ్ చేసిందనమాట. ఇవి మనకి సమ్ ఎక్స్, ప్రొడక్ట్ ఎక్స్, మినిమమ్ ఎక్స్, మాక్స్ ఎక్స్ ఇలాంటి కమాండ్స్‌ని మనం ఇలాంటి యూజ్ కేసెస్‌లో వాడతాం. ఓకేనా? ఇవి ఇవి గూడా మనకి డాక్స్‌లో ఉంటాయి. మనం ఒక ప్రాజెక్ట్ చేస్తాం గదా! అప్పుడు ఇవి ఇంకా డీప్‌గా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఓకే. సో, ఇది హై లెవెల్ అనమాట. ఏంటి దీనికి డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఇలాంటి కొద్ది కాంప్లెక్స్ ఆపరేషన్స్ అన్నీ ఈ ఇటరేటివ్ ఫంక్షన్స్ వాడి మనం చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనం అనుకున్నట్టు మనం చాలా కండిషన్స్ చెక్ చేస్తాం గదా! పవర్ బిఐలో. లైక్ ఇఫ్ కండిషన్ ఇక్కడ మనం ఒక కొత్త కాలమ్ గూడా క్రియేట్ చేసాం గదా! అప్పుడు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పడం కోసం ఇక్కడ ఈ కాలమ్ క్రియేట్ చేసాం గదా! ఒక ఇఫ్ లూప్ వాడి. ఆ! ఇఫ్ కస్టమర్ నంబర్ గ్రేటర్ థాన్ ఇదైతే ఓల్డ్ కస్టమర్ ఆహ్, లేదంటే న్యూ కస్టమర్ ఈ ఎగ్జాంపుల్ మనం పెట్టాం గదా! ఇక్కడేం చేసాం ఇఫ్ లూప్ వాడాము. ఇక్కడ గ్రేటర్ థాన్, లెస్ థాన్ ఇందాక మనం అనుకున్న కండిషన్స్ వాడాము. సో, దీన్ని కండిషనల్ ఆపరేషన్స్, లాజికల్ ఫంక్షన్స్ అంటారు గదా! అది ఇఫ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసాం. అట్లా అండ్ గాని, ఆర్ గాని ఇలాంటివి ఉంటాయి. స్విచ్ అన్న ఫంక్షన్ గూడా మనం చాలా ఎక్కువగా వాడతాం. అవి గూడా నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూస్తున్నప్పుడు ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఇవన్నీ మనకి లాజికల్ ఫంక్షన్స్‌లో వస్తాయన్నమాట. నెక్స్ట్ టెక్స్ట్ ఫంక్షన్స్. సో, టెక్స్ట్ ఫంక్షన్స్ మీరు చూసే ఉంటారు. అప్పుడప్పుడు ఇందాక ఇక్కడ మాట్లాడుకున్నట్టు 2 కాలమ్స్‌ని జాయిన్ చేయాల్సిన అవసరం ఉంటది. అప్పుడప్పుడు మన మనల్ని ఫార్మాటింగ్ చేంజ్ చేయాల్సుంటది. అప్పుడప్పుడు మనకున్న టెక్స్ట్‌లో ఫస్ట్ 4 లెటర్స్ మాత్రమే మనకి యూజ్‌ఫుల్. సో, మనకున్న కాలమ్ నుంచి ఫస్ట్ 4 లెటర్స్ కానీ అట్లా కొన్ని లెటర్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయడము. మనకి వచ్చిన కాలమ్ ఉంటే కాలమ్ ఎంట్రీ యొక్క లెంత్ ఎంత? ఇప్పుడు వాట్ ఈస్ ది ఆహ్, లెంత్ ఆఫ్ హైయెస్ట్ లెంత్ ఆఫ్ ఫస్ట్ నేమ్ అన్నారనుకో, అలాంటివి ఇన్ఫర్మేషన్ మనకు కావాలంటే ఈ లెంత్ అన్నది తీసుకుంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అది లెంత్ చెప్తుంది. నెక్స్ట్ అంతే సెర్చ్ గాని, రీప్లేస్, సబ్స్టిట్యూట్, ట్రిమ్ ఇలాంటివి కూడా చూడొచ్చు మనం. ఇలాంటివన్నీ ఆహ్, మనం ఈ టెక్స్ట్ ఆపరేషన్స్‌తో చేస్తాం. నెక్స్ట్ కాలిక్యులేట్ అని చెప్పా కదా! సో, కాలిక్యులేట్ అంటే ఏంటంటే ఇక్కడ ఇది కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చూసాము. సమ్ అంటే డైరెక్ట్ సమ్ తీసుకుంటుంది. కానీ మనకి ఆ ఫిల్టర్ కాంటెక్స్ట్‌లో ఇలా వద్దు అన్నప్పుడు కాలిక్యులేట్ అనేది చాలా చాలా పవర్‌ఫుల్ ఫంక్షన్ అనమాట. ఎందుకంటే మనం చేసే ఇవి ఉంటాయి కదా! ఇవి జస్ట్ బేసిక్ ఫంక్షన్స్ ఇక్కడున్నవి. ఈ సమ్ గాని ఇవన్నీ ఇవి. ఈ బేసిక్ ఫంక్షన్స్‌ని డైరెక్ట్ యూజ్ చేసే అంత లగ్జరీ మనకి యాక్చువల్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేస్తున్నప్పుడు ఉండదు. ఎందుకంటే డేటా కొద్దిగా కాంప్లెక్స్ ఉంటది. మనం ఖచ్చితంగా ఆ డేటాని ఫిల్టర్ చేయడం గానీ, కొంత ఇలాంటివి వాడాల్సుంటది. అవన్నీ ఈ ఫార్ములాస్‌ని స్ట్రాంగ్ చేసేది ఇవే అన్నమాట. సో, మనం ఇక్కడ చూసాం. ఒక ఎగ్జాంపుల్‌తో నేను చూపిస్తా. ఇక్కడ మనం కాలిక్యులేట్ ఫంక్షన్‌ని ఇక్కడ వాడాం. ఇక్కడ మనకి కావాల్సిన యూజ్ కేస్ ఏంటి ఇక్కడ? ఇది మీకు గుర్తుంది గదా! ఇక్కడ మనకేంటంటే అన్ని ఫిల్టర్స్ పీకేస్తాను. సో, ఇక్కడ మనకి అప్పుడు యూజ్ కేస్ ఏముంది? ఈ వాల్యూ మనకి చేంజ్ అవుతుంది గదా! ఇప్పుడు నేను 102 పెడితే ఈ వాల్యూ చేంజ్ అయిపోతుంది కౌంట్. కానీ ఈ కౌంట్ చేంజ్ అవ్వదు కదా! ఇది మెజరే, ఇది గూడా మెజరే గదా! అప్పుడు ఇక్కడ నేనేం తీసుకున్నా డిస్టింక్ట్ కౌంట్ అన్న అర్థమెటిక్ ఆపరేషన్‌ని ఇక్కడ వాడాను. అన్న మెజర్‌ని వాడాను. ఇక్కడ డిస్టింక్ట్ కౌంట్ వాడాను. సో, దానివల్ల ఏమవుతుంది? ఈ ఫిల్టర్స్ ఉంటాయి గదా! ఫిల్టర్స్ ఆన్ పేజ్ బట్టి, నేనిక్కడ ఇస్తున్న స్లైసర్ బట్టి నాకు వాల్యూ చేంజ్ అయిపోతుంది. కానీ నాకిలా చేంజ్ అవ్వకూడదు. నాకసల ఎన్ని సేల్స్ అయ్యాయో నేను ఎప్పటికీ డిస్‌ప్లే చేద్దాం అనుకుంటున్నా ఒక కార్డ్‌లో అని అనుకున్నప్పుడు, అప్పుడు ఈ ఈ కాలిక్యులేట్ అన్న ఫంక్షన్ ఇక్కడ వాడాల్సొచ్చింది. చూసారా? సో, కాలిక్యులేట్ అన్న ఫంక్షన్‌లో మనం ఏం చెప్తున్నామంటే కాలిక్యులేట్ అంటే నార్మల్ నేమ్ సిగ్నిఫైస్ ఒక కాలిక్యులేట్ చేయాలి. ఏం కాలిక్యులేట్ చేయాలి? డిస్టింక్ట్ కౌంట్‌ని కాలిక్యులేట్ చేయాలి. కాలిక్యులేట్ చేసే ముందు
ఇక్కడ మనం ఫిల్టర్స్‌ని అప్లై చేస్తాం. ఇక్కడేం చేస్తున్నా, ప్రొడక్ట్ ఐడీ మీద ఏమన్నా ఫిల్టర్ అప్లై అయ్యుండుంటే, ఆ ఫిల్టర్ మొత్తం పీకేసి, డేటాలో వస్తున్న ప్రొడక్ట్ ఐడీస్‌ని మొత్తం తీసుకో అని చెప్తున్నా. సో, ఇప్పుడు మనకి డిస్టింక్ట్ కౌంట్ అన్నది ఆహ్, ఇక్కడ మనకి కావాల్సిన పర్పస్ ఇది కదా! 5 అనేది డిస్‌ప్లే చేయాలి. టోటల్ కౌంట్ డిస్టింక్ట్ కౌంట్ ఆఫ్ సేల్స్ ఐడీ. అది అచీవ్ చేయడానికి ఈ కాలిక్యులేట్, ఈ ఫంక్షన్స్ వాడితే మనం మోర్ అడ్వాన్స్ ఆపరేషన్స్ అచీవ్ చేయొచ్చు. సేమ్ అవన్నిటిని ఇక్కడ ఇలా కేటగరైజ్ చేసాం ఇక్కడ. ఫిల్టర్ ఫంక్షన్స్ కింద కేటగరైజ్ చేసాం. సో, డైరెక్ట్‌గా మనం ఈ ఆపరేషన్స్ వాడేయకుండా మనకు కావాల్సిన ఫిల్టర్ కాంటెక్స్ట్‌ని అక్కడ అప్లై చేయొచ్చు. అంటే మనకొద్దనుకున్న ఫిల్టర్ కాంటెక్స్ట్‌ని రిమూవ్ చేయొచ్చు. మనకు కావాల్సిందనుకున్న ఫిల్టర్ కాంటెక్స్ట్‌ని యాడ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ ఈ కేస్‌లో మనకొద్ ఈ ఈ ఫిల్టర్‌ని రిమూవ్ చేస్తున్నాం. ఇక్కడ నేను రిమూవ్ ఫిల్టర్స్ తర్వాత నేను ఇంకొక ఫిల్టర్ యాడ్ కూడా చేయొచ్చు. ఒకవేళ నేనేం చెప్తా అంటే ఇది చేసి ఇక్కడ సేల్ ఐడీ అదర్ థాన్ సేల్ ఐడీ లెస్ థాన్ 4 అని కూడా పెట్టొచ్చు. అప్పుడు ప్రొడక్ట్ ఐడీ మీద ఉన్న ఫిల్టర్ రిమూవ్ అయిపోయి సేల్స్ ఐడీ మీద ఓన్లీ లెస్ థాన్ 4 ఉన్నవి మాత్రమే కావాలన్న ఫిల్టర్ అప్లై అవుతుంది. ఇలా చేయడం వల్ల మనం మోస్ట్ క్రిటికల్ మెజర్స్ రాసి మన రిపోర్ట్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు వాటిని. ఓకేనా? ఇది ఇంకా నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇది. మనం ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇవి. నెక్స్ట్ వచ్చి ఇంకా సమ్మరైజ్ కానీ, యాడ్ కాలమ్స్, జనరేట్ సిరీస్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. లైక్ టాప్ ఎన్ మనకేంటంటే మన దగ్గర ఒక 500 కస్టమర్స్ ఉన్నారు. కానీ మనం ఒక రిపోర్ట్‌లో ఓన్లీ టాప్ 20 కస్టమర్స్‌నే చూపియాలనుకుంటున్నాము. టాప్ 20 కస్టమర్ యొక్క సేల్స్ ఇన్ఫర్మేషన్ చూపిస్తే చాలు. తర్వాత నెక్స్ట్ మంత్‌లో ఆ కస్టమర్ సేల్ పడిపోయింది. ఇంకొక కొత్త కస్టమర్ ఆ టాప్ 20లో వచ్చాడంటే అది ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోవాలి. అలాంటివన్నీ మనం ఇవి వాడి చేస్తామన్నమాట. ఈ సమ్మరైజ్ కానీ ఇలాంటివి వాడి ఆ టేబుల్ ఫిల్టరింగ్ అనే ఆపరేషన్ కమాండ్స్ వాడతాం. నెక్స్ట్ మనకి డేట్ కమాండ్స్. సో, డేట్ కమాండ్స్ యూజువల్లీ మీరు చూస్తే వైటీడీ, ఎంటీడీ నాకు సేల్ వాల్యూ వైటీడీ అంటే ఇప్పుడు ఇయర్ టిల్ డేట్ వరకు ఎంత సేల్ అయింది. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మన డ మన టే రిపోర్ట్స్‌లో చూపించాల్సి ఉంటది. అప్పుడప్పుడు మనకి 2 డేట్స్ మధ్య డిఫరెన్స్ కానీ, ఆ డేట్‌లోంచి ఓన్లీ ఇయర్ పార్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయడం గానీ, నంబర్ ఆఫ్ వీక్ డేస్ పార్ట్ ఇలాంటివి యూజ్ కేసెస్ కొన్నొస్తాయన్నమాట. అప్పుడప్పుడు ఏమవుతుందంటే హ్మ్, ఒక డేటాని నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఇన్ ఎ వీక్‌తో డివైడ్ చేయడము, ఇలాంటివి యూజ్ కేసెస్ వచ్చినప్పుడు మనం ఆ ఇన్ఫర్మేషన్ మనం ఈ డేటాను టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అంటారు. అవి వాడి డాక్స్‌లో ఉన్న ఫంక్షన్స్ వాడి మనం అది తీసుకోవచ్చు. అప్పుడప్పుడు మనకి ఏంటంటే కొన్ని సైట్స్ ఎట్లుంటాయంటే మండే నుంచి ఫ్రైడే వరకు వర్క్ చేస్తాయి. కానీ ఫ్రైడే ఫుల్ టైమ్ వర్క్ చేయవు. ఫ్రైడే ఓన్లీ హాఫ్ డేనే వేర్ హౌస్ అనుకో. ఫ్రైడే ఓన్లీ హాఫ్ డేనే వేర్ హౌస్ ఓపెన్ ఉంటది. అప్పుడు మనకి ఫ్రైడే వచ్చినప్పుడు అది ఫ్రైడే అన్నప్పుడు నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్‌ని 9 అవర్స్ చూపించకుండా ఓన్లీ 4.5 చూపించాలి. అలాంటి లాజిక్ రాయాలన్నప్పుడు మనం వీక్ డే ఆఫ్ ఆ డేట్ కాలమ్ ఇచ్చేసామనుకో, ఆ డేట్ ఆ పర్టిక్యులర్ డేట్ 1971 ఆహ్ 1971 ఆగస్ట్ 22 ఏ డే అనేది కూడా మనం జస్ట్ ఈ ఫంక్షన్ వాడేస్తే అది వెడ్నెస్‌డేనా, థర్స్‌డేనా అక్కడ చూపిచ్చేస్తుంది. సో, బేస్డ్ ఆన్ దట్ మనం ఇంకొక లాజికల్ ఆపరేషన్స్ దాని మీద ఏదో ఒకటి యూజ్ చేస్తాం. ఇలాంటి యూజ్ కేసెస్ వచ్చినప్పుడు ఇలాంటివి వాడతాము. నెక్స్ట్ ఈ రిలేటెడ్ టేబుల్ ఇవి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం రిలేటెడ్‌కి చూసాం కదా! ఇక్కడ చూపిచ్చా కదా! రిలేటెడ్ అనేది మనకి వీలుకప్ లాగా మనం వాడతాము. మనకున్న టేబుల్‌లో ఇక్కడ ఇది కాలిక్యులేట్ చేస్తున్నప్పుడు రిలేటెడ్ వాడి చూపిచ్చాను ఇక్కడ. రెవెన్యూ కాలిక్యులేట్ చేస్తున్నప్పుడు. సో, రెవెన్యూ కాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఈ కేస్‌లో ఏమైంది? మనకి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్‌లో ప్రైస్ ఉంది కదా! మనకి సేల్స్ క్వాంటిటీ, సేల్స్ డేటాలో ఉంది. ఇక్కడ మనకు లక్కీగా సేల్స్ అమౌంట్ బై డిఫాల్ట్ వాడు ఇచ్చేసాడు. ఒకవేళ సేల్స్ అమౌంట్ వాడు ఇవ్వకపోయుండుంటే మనం ఏం చేయాలి? ఆహ్, ఆహ్, ఈ క్వ ఈ ప్రైస్‌ని ప్రొడక్ట్ టేబుల్ నుంచి తీసుకొచ్చి క్వాంటిటీతో మల్టిప్లై చేసి ఆ వాల్యూని ఆహ్, సే సేల్ అని గాని, రెవెన్యూ గాని అనాలి. సో, ఇక్కడ నేనేం చేశా మనం అక్కడ చూసినట్టు సమ్ ఎక్స్ ఫార్ములా వాడానిక్కడ. సమ్ ఎక్స్ ఫార్ములా సింటాక్స్ ఏముంటది? టేబుల్ ఏంటి? ఫస్ట్ కా స దీని తర్వాత ప్రొడక్ట్ కదా ఇది. సో, నెక్స్ట్ ఇక్కడ మనం ఆపరేషన్ రాస్తాం. ఇక్కడేంటి నాకు సే క్వాంటిటీకి, ప్రైస్‌కి మల్టిప్లికేషన్ అవ్వాలి. కానీ ఈ సేల్స్ టేబుల్‌లో నాకు ఓన్లీ క్వాంటిటీ కాలమ్ ఉంది. ఈ ప్రైస్ అన్న కాలమ్ సేల్స్ టేబుల్‌లో లేదు గదా! లేనప్పుడు ఏం చేస్తున్నాం, అప్పుడు రిలేటెడ్ అని వాడినప్పుడు మనం ఈ సేల్స్ టేబుల్‌కి, ప్రొడక్ట్ ఐడీ మీద జాయిన్ చేసాం గదా! ఇక్కడ. ఇక్కడ జాయిన్ చేసాం కాబట్టి ఇక్కడ జాయిన్ చేసాం కదా! సేల్ ఐడీకి ప్రొడక్ట్ టేబుల్‌ని ప్రొడక్ట్ ఐడీ మీద. ఇదే వీలుకప్ అయిపోయి ఈ ఒక పర్టిక్యులర్ ఐటరేట్ అవుతున్నప్పుడు ఆ ప్రొడక్ట్ ఐడీకి ప్రైస్ ఎంతో తీసుకొచ్చి ఆ క్వాంటిటీతో మల్టిప్లై చేసి ఆ డేటాని మళ్ళీ సమ్ చేస్తుంది ఇక్కడ.
ఓకేనా? సో, రిలేటెడ్ ఆపరేషన్స్ ఇవి. ఇలాంటి ఆపరేషన్స్ కూడా మనకి చాలా సార్లు యూజ్ అవుతుంది. ఇదే వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఇలా మల్టిపుల్ సో, దాని నుంచి తీసుకొని ఒకటే మెజర్‌లో మనం వాడాల్సినప్పుడు రిలేటెడ్ అన్న కాలమ్ వాడతామనమాట. ఓకే. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తాం డే టు డే పవర్ బిఐ ఆపరేషన్స్‌లో. ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయా ఇప్పటి వరకు? ఓకే. నెక్స్ట్ ఇవే మనం ఒక్కొక్కటి చూద్దాం. ఓకేనా? ఆల్రెడీ మనం చూసినవి నేను కొన్ని స్కిప్ చేస్తాను. మనం చూడనివి మాత్రం కొద్దిగా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ సమ్ అవి ఆల్రెడీ ఈ సెషన్స్‌లో కొద్దిగా డిస్కస్ చేసాం గదా! ఒక్క కాలమ్ తీసుకొని దానికి అంతా ఆహ్, చేసేద్దాం ఫాస్ట్‌గా. ఇక్కడికొద్దాం. ఈ సమ్ అవసరం లేదు. సమ్ ఆల్రెడీ మనం చూసాం గదా! సో, సమ్ ఎలా చేస్తాము? జస్ట్ ఒక న్యూమరిక్ వాల్యూ తీసుకొని సమ్ అని రాసేస్తే సమ్ అయిపోతుంది. జస్ట్ యావరేజ్. ఇప్పుడు నాకు సేల్స్ అమౌంట్‌కి సమ్ ఒద్దు. యావరేజ్ కావాలని నేను అనుకుంటున్నా. సో, ఏం చేస్తాం? దీన్ని కాపీ చేసుకుందాం. న్యూ సారీ న్యూ మెజర్ ఇక్కడ చేసినప్పుడు మనకు ఓన్లీ ఆ టేబుల్‌లోనే యాడ్ అవుతుంది గదా! నాకు అలానే కావాలి కాబట్టి నేను ఇక్కడికొచ్చే చేస్తాను ఎప్పుడైనా న్యూ మెజర్. ఓకేనా? ఇప్పుడు నాకు సమ్ కాదు యావరేజ్ కావాలనుకో. సో యావరేజ్ నేమ్ ఏదన్నా ఇవ్వచ్చు. నేమ్‌లో నేను స్పేస్ కూడా ఇవ్వచ్చు. ఇందాక అనుకున్నాం గదా! సో, సమ్ ప్లేస్‌లో నేను యావరేజ్ పెడతాను. సో, యావరేజ్ నాకు కావాల్సిందేంటి? టేబుల్ నేమ్ ఏంటి? సేల్స్ టేబుల్ గదా! సో, సేల్స్ అని టైప్ చేస్తే వచ్చింది. ఇక్కడ నాకు కావాల్సింది సేల్స్ అమౌంట్. సో, సేల్స్ అమౌంట్ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి రన్ జే ఇదొచ్చాక నేను ఒక కేపీఐ కార్డ్ తీసుకొని, ఆ కేపీఐ కార్డ్‌లో యావరేజ్ సేల్స్ పెడతాను. ఓకేనా? లేదంటే ఒక టేబులర్ వ్యూ పెట్టేస్తాను. ఇది యావరేజ్ సేల్స్ నాకు. సో, ఇక్కడ మనం సమ్ గూడా ఒకటి కాలిక్యులేట్ చేసాం కాబట్టి, ఆ సమ్ సేల్స్‌ని గూడా ఇక్కడ చూపించొచ్చు. సో, టోటల్ సేల్ వాల్యూ 450 కానీ ఓకే. ఇక్కడ ఫిల్టర్ ఆన్ దిస్ పేజ్ ఉంది. ఇది పీకేద్దాం. సో, టోటల్ సేల్ వాల్యూ ఇంత. కానీ యావరేజ్ సేల్ ఇంతవుతుంది. ఓకే. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవి. సో, నెక్స్ట్ ఇంకా మ్యాక్స్ సేల్ ఎంత? అప్పుడప్పుడు మనకి రిపోర్ట్‌లో మనం ఇట్లేంటంటే టోటల్ సేల్ ఎంతయింది? మాక్సిమం సేల్ వాల్యూ ఎంత? అంటే ఆహ్, మ్యా ఇప్పుడు యావరేజ్ ఇప్పుడు టోటల్ సేల్ వాల్యూ ఎంతుంది? యావరేజ్ ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్క సేల్‌లో ఎంత అమౌంట్ ఒస్తుంది? మినిమమ్ ఎంత? మాక్సిమం ఎంత? ఇలాంటి ఇన్ఫర్మేషన్ గూడా మనం అప్పుడప్పుడు డిస్‌ప్లే చేస్తామన్నమాట. ఎందుకంటే నాకు యావరేజ్ టోటల్ సేల్ వాల్యూ 1100 ఉంది. కానీ 1100లో ఒక్క సేల్‌కే 1000 వచ్చింది. మిగతా 5, 6 సేల్స్‌కి కలిపి 115 వాల్యూ వచ్చిందనుకో. అది కైండ్ ఆఫ్ డేటా స్క్యూడ్ డేటా గదా! మనం ఓన్లీ టోటల్ సేల్స్ అండ్ యావరేజ్ చూసామనుకో, అది కైండ్ ఆఫ్ మిస్‌లీడింగ్ ఉంటది కదా! సో, అలాంటి కేసెస్‌లో మనకి మినిమమ్, మాక్సిమమ్ ఇలాంటివి గూడా యూజ్ చేయాల్సిన యూజ్ కేసెస్ ఉంటాయి. అవి గూడా మనం డైరెక్ట్ ఈ మిన్, మాక్స్ ఫంక్షన్స్ వాడి చేయొచ్చు. ఇప్పుడు నాకేం గావాలి ఇక్కడ మినిమమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ కావాలి గదా! అంటే మినిమమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ కావాలి. సో, నా కాలమ్ సేమ్ గాబట్టి నేను ప్రతిసారి మళ్ళీ మొత్తం చేయకుండా డైరెక్ట్ ఇక్కడ మినిమమ్ అని టైప్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఇక్కడ నాకు హెల్ప్‌లో వస్తుంది. సో, మినిమమ్ మీద క్లిక్ చేస్తే మినిమమ్ వచ్చేసింది. ఇక్కడ సింటాక్స్ కూడా చూపిస్తుంది చూడు. మినిమమ్ ఆఫ్ ఏంటి అని జెప్పి. ఇక్కడ మనం ఏంటంటే మనం డైరెక్ట్ కాలమ్ నేమ్ ఇచ్చేసాం కాబట్టి ఆ కాలమ్‌లో ఉన్న డేటా మొత్తం రీడ్ చేసి దాంట్లో ఉన్న మినిమమ్ వాల్యూ వస్తుంది ఇక్కడ. సో, ఇప్పుడు నేనిది మినిమమ్ తీసుకుంటే మినిమమ్ సేల్స్‌ని ఇక్కడ డిస్‌ప్లే చేయొచ్చు. కానీ ఈ మినిమమ్ మనం ఇట్లా కూడా చేయొచ్చు కదా! ఇప్పుడు ఒక మెజర్ చేసి నేను జస్ట్ 1, 2, 3, 4 అని పాస్ చేస్తే దాని నుంచి కూడా అది మినిమమ్ వాల్యూ తీసుకుంటుంది. మినిమమ్ ఆఫ్ తీసుకుంటుందా చూద్దాం ఒకసారి. ఓకే. ఓన్లీ 2 ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ మనం ఓన్లీ 1, 2 ఇచ్చాం కాబట్టి ఆ 1, 2లో మినిమమ్ 1 కాబట్టి ఇదొచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ 100 పెడితే ఇట్లొస్తుంది. 2 రావాలి ఇక్కడ వాల్యూ. ఓకేనా? ఇట్లా ఈ సింటాక్స్ వాడతాం. కానీ ఇలాంటి యూజ్ కేసెస్ మనం యూజువల్‌గా వాడము. హ్మ్. సో, నెక్స్ట్ మాక్స్ ఫంక్షన్. సో, మాక్స్ కూడా అంతే. సో, ఇక్కడ మనం మినిమమ్ పెట్టాం కదా! సో, మినిమమ్ సేల్స్ ప్లేస్‌లో నేను మాక్సిమం తీసుకుంటే
నాకు మాక్సిమం సేల్స్ వస్తుంది. సో, ఇక్కడ మినిమమ్ సేల్ 100 వచ్చింది. ఓకే. మనం కొత్తదే క్రియేట్ చేద్దాంలే. మినిమమ్ అలానే ఉంచేసి ఆహ్, ఇక్కడ నేను మ్యాక్స్ చేస్తానిప్పుడు. మ్యాక్స్ సేల్స్ అమౌంట్. ఓకే. ఓకే. మినిమమ్ ఆల్రెడీ ఉంది. నేమ్ అంటుంది. సో, నేమ్ సేమ్ ఉంటే అది తీసుకోదు. మనం నేమ్ మార్చుకుందాం మ్యాక్స్. చూసారా, ఇది కరెక్టా కాదో కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సేల్స్‌లో మాక్సిమం సేల్స్ అమౌంట్ 400 ఉంది అని వస్తుంది. సేల్స్ టేబుల్‌కెళ్ళి మాక్సిమం సేల్ అమౌంట్ 400 ఉంది. మినిమమ్ ఎంతుంది? 100 ఉంది. సో, యావరేజ్ ఎంతొచ్చింది అక్కడ? 237 సంథింగ్ 230 వచ్చింది కదా! సో, దీనికి యావరేజ్ తీసుకుందాం. ఏం చేయొచ్చంటే రైట్ క్లిక్ ఇచ్చి అక్కడ కాపీ టేబుల్ అని ఉంటుంది ఆప్షన్. కాపీ టేబుల్ అని చేసినప్పుడు ఈ టేబుల్ డేటా మొత్తం కాపీ అవుతుంది. మన స్ప్రెడ్‌షీట్‌లో అది పేస్ట్ చేసి దానికి డైరెక్ట్ సమ్ తీసుకుందాం. ఓకే. మనకి దీనికి సమ్ కావాలి కదా! ఈక్వల్స్ టు సమ్. ఓకే. బై డిఫాల్ట్ అది ఇదే తీసుకుంది. దీనికి సమ్ ఇది. మనకు కావాల్సింది యావరేజ్ గదా! నెక్స్ట్ ఈక్వల్స్ టు యావరేజ్. చూసారా? యావరేజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 230 ఇట్లా. సో, ఇలాంటి ఇవి బేసిక్ మనకి డాక్స్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఇలానే డివైడ్ గూడా ఇందాక ఒకసారి చూసాం గదా! డివైడ్ ఫంక్షన్స్‌ని జస్ట్ 2 వేస్‌లో రాయొచ్చు డివైడ్ ఫంక్షన్స్‌ని. ఒకటి మనం డైరెక్ట్ మనం ఇట్లా డివైడ్ అని ఫంక్షన్ వాడి న్యూమరేటర్ ఏంటి, డినామినేటర్ ఏంటి, ఆల్టర్‌నేట్ ఫంక్షన్ ఏంటి మనం డిఫైన్ జేయొచ్చు. ఇలా వద్దు అనుకుంటే మనం డైరెక్ట్ రెండిటిని డివిజన్ చేయమని ఇక్కడ చెప్తే గూడా అది గూడా అవుతుంది. సో, ఇక్కడ సేల్స్ అమౌంట్‌లో ఏం చేసాం డివైడ్, ఒకవేళ వాల్యూ లేదు అంటే 0 తీసుకో అని చెప్పాం కదా! సో, ఇలా వద్దు అనుకుంటే దీన్ని నేను షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ కొడితే ఇట్లా మనకి ఎంటర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను దీన్ని కమెంట్ చేయాలనుకుంటే కంట్రోల్ ఫార్వర్డ్ యారో ఉంటది కదా! కంట్రోల్ ఫార్వర్డ్ యారో కొడితే ఇది కమెంట్ అయిపోతుంది. ఒకవేళ నేను దీనికి ఏదైనా డిస్క్రిప్షన్ రాద్దాం అనుకుంటున్నా డాక్స్ ఫార్ములాకి కంట్రోల్ ఫార్వర్డ్ యారో నొక్కుతాం. లేదంటే ఫార్వర్డ్ యారోని 2 సార్లు టైప్ చేస్తే కూడా కమెంట్ అయిపోతుంది. ఇక్కడ నేను జస్ట్ షోయింగ్ 2 డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ యూస్ డూయింగ్ డివిజన్. అంటే మనం కాంప్లెక్స్ డాక్స్ ఫార్ములాస్ రాసినప్పుడు మనం ఇక్కడ ఇచ్చే కమెంట్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని ఎలా అచీవ్ చేయొచ్చు మనం? ఇది మన న్యూమరేటర్ గదా! డివైడ్ అని పెట్టకుండా డైరెక్ట్ న్యూమరేటర్ ఇది డివైడెడ్ బై సింబల్ పెట్టేసి ఇది చేస్తే గూడా డివైడ్ అయిపోతుంది. సేమ్ వాల్యూ వచ్చింది చూసారా? వాల్యూ ఏం చేంజ్ అవ్వలేదు ముందు దాంతో. సో, ఇదొక మెథడ్ మనం ఇలా కూడా మెన్షన్ చేయొచ్చు. దీంట్లో ఇష్యూ ఏమవుతుంది అంటే ఒకవేళ సేల్స్ అమౌంట్ పొరపాటున 0 వస్తే ఎర్రర్ వస్తుంది. అది మనం ఇక్కడ హ్యాండిల్ చేయొచ్చు. డివైడ్ ఇక్కడ వస్తుంది కదా! ఇది డిఫాల్ట్ వాల్యూ. ఒకవేళ ఇదేమన్నా డేటా ఇష్యూ ఉంటే బై డిఫాల్ట్ అది 0కి డిఫాల్ట్ అవుతుంది. ఓకేనా? అది ఆల్టర్‌నేట్ రిజల్ట్ కింద అది వాడతాం. సో, నెక్స్ట్ మనం కౌంట్ ఇలాంటివి గూడా చూసాము. సో, ఇక్కడ కౌంట్‌కి యూజువల్‌గా మీరు ఎక్సెల్‌లో చూస్తే గూడా ఇలా కౌంట్‌లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. ఒకటేంటంటే డైరెక్ట్ కౌంట్. సో, హ్మ్, కౌంట్ మనం వాడితే ఏమవుతుంది అంటే, మనకి డేటాలో ఎంప్టీ రోస్ ఉన్నా, నల్ ఉన్నా, బూలియన్ ఆపరేషన్స్ ఉన్నా వాటిల్ని అది ఎక్స్‌క్లూడ్ చేసేస్తుంది కౌంట్‌లో. అంటే ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. మళ్ళీ సేమ్ మన స్ప్రెడ్‌షీట్‌కెళ్తే, మనం ఇది తీసుకున్నాం అనుకో డేటా. సో, ఇలా డేటా ఉంది. దీంట్లో 2 వాల్యూస్ ఇట్లున్నాయి. ఇక్కడ నల్ ఉన్నప్పుడు టెక్స్ట్ కూడా కాదు కదా! జస్ట్ బ్లాంక్ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఒకవేళ ట్రూ, ఫాల్స్ ఇవి బూలియన్ ఆపరేషన్స్ కదా! ట్రూ, ఫాల్స్ అని ఉంటాయి. అంటే ఇక్కడ మీకు చూపియడానికి టెక్స్ట్ రాసాను. కానీ బూలియన్ ఆపరేషన్స్ మనం ఒక దాంట్లో వాడినప్పుడు అది కొద్దిగా ఇట్లా స్లాంట్‌గా ఫార్వర్డ్ అయ్యి వస్తుంది. అంటే అది బూలియన్ ఆపరేషన్ అని చూస్తుంది. ఇప్పుడు మనం జస్ట్ ఇక్కడ కౌంట్ వాడామనుకో, కౌంట్ వాడినప్పుడు ఓన్లీ ఈ 2 మాత్రమే కౌంట్ అవుతాయి. ఇది నల్ కాబట్టి ఇది ఇగ్నోర్ అవుతుంది. ఈ 2 బూలియన్ ఆపరేషన్స్ కాబట్టి ఇక్కడ బూలియన్ అని రాస్తాం. ఓకేనా? బూలియన్ ఆపరేషన్స్ కాబట్టి ఈ 2 ఇగ్నోర్ అయితాయన్నమాట. ఈ 2 ఇగ్నోర్ అయిపోయి ఓన్లీ కౌంట్‌లో 2 వస్తుంది.
ఓకేనా? ఒకవేళ ఇది కాకుండా నేను కౌంట్ ఏ వాడాననుకో, కౌంట్ ఏలో ఇక్కడేమవుతుంది కౌంట్ ది నెంబర్ ఆఫ్ నాన్ ఎంప్టీ సెల్స్ ఇన్ ఏ కాలమ్ ఇంక్లూడింగ్ బూలియన్ ఆపరేషన్స్. సో ఇక్కడేమవుతుందంటే నాన్ ఎంప్టీ సెల్స్ ఇది ఎంప్టీ సెల్ కదా, దీన్ని ఇగ్నోర్ అయిపోతుంది, కానీ ఈ రెండు బూలియన్ ఆపరేషన్స్ కదా, ఇది కౌంట్ ఇది కన్సిడర్ చేసుకుంటుంది. ఈ టూ ఇక్కడ రాస్తాను. ఇప్పుడు మనం కౌంట్ ఏ వాడితే ఇది యాక్చువల్‌గా వన్ ఆఫ్ ది హాట్ ఇంటర్వ్యూ క్వెషన్ గూడా. మనం ఏదైనా ఎక్సెల్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కౌంట్‌కి, కౌంట్ ఏకి డిఫరెన్స్ ఏంటి? ఇలాంటివి గూడా చాలా ఫ్రీక్వెంట్‌గా అడుగుతారనమాట. ఇక్కడ ఓన్లీ ఎంప్టీ మాత్రం ఇగ్నోర్ అయిపోయి నాన్ ఎంప్టీ ఇంక్లూడింగ్ బూలియన్ రీడ్ అవుతుంది. నాన్ ఎంప్టీ ఇంక్లూడింగ్ బూలియన్ ఏమున్నాయి? 1, 2, 3, 4 ఉంది గదా! సో, ఇక్కడ మన కౌంట్ ఏమొస్తుందంటే 4 వస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ ఇంకొకటేంటి అంటే డిస్టింక్ట్ కౌంట్. డిస్టింక్ట్ కౌంట్ మనం చూసాం గదా ఇక్కడ. సో, ఆహ్ డిస్టింక్ట్ వాల్యూస్ ఏవేవి ఉన్నాయో కాలము ఆ వాల్యూస్ మనకు చూపిస్తుంది. 1 అన్న వాల్యూ మల్టిపుల్ టైమ్ ఇక్కడ ఈ కేస్‌లో మనకి డిస్టింక్ట్ కౌంట్ కూడా 4 వస్తుంది. ఇక్కడ కొన్ని కేసెస్ చూసాం గదా! డిస్టింక్ట్ కౌంట్ సేమ్ వాల్యూ ఇట్లా రిపీట్ అయినప్పుడు డిస్టింక్ట్ కౌంట్ ఓన్లీ ఒక వాల్యూ ఒక్కసారే రీడ్ అవుతుంది. అది డిస్టింక్ట్ కౌంట్ అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చి కౌంట్ రోస్. కౌంట్ రోస్‌లో ఏమవుతుంది అంటే అది ఇది టేబుల్ ఆపరేషన్ కౌంట్ రోస్ అంటే ఇక్కడంతా మీరు చూస్తే మన కాలమ్ నంబర్ ఇస్తున్నాం. వేరస్ కౌంట్ రోస్‌లో ఇది టేబుల్ ఆపరేషన్. జస్ట్ బ్లాంక్‌గా ఒక టేబుల్‌లో ఎన్ని రోస్ ఉన్నాయో చూస్తుంది. ఆ రోస్‌లో ఎంప్టీ ఉందా? ఏం వాల్యూ ఉన్నదని దానికి అనవసరం. ఇది టేబుల్ లెవెల్ ఆపరేషన్. కౌంట్ రోస్ అనేది మనం కాలమ్ ఇవ్వము. ఓకే. నెక్స్ట్ ఇఫ్ లాజిక్ మనం ఆల్రెడీ చూసాం. మనకి ఇఫ్ లాజికల్ టెస్ట్ రాసి ఒక టెస్ట్ రాస్తాం. అది ట్రూ అయితే ఏంటి? ఫాల్స్ అయితే ఏంటి? మనం నెస్టెడ్ ఇఫ్ లాజిక్ కూడా రాయొచ్చు. ఏం చేయొచ్చంటే ఇఫ్ లాజిక్ చూసాం కదా! దాంట్లోనే నెస్టెడ్ లాజిక్ ఒకవేళ రాస్తే ఎలా రాస్తామంటే ఇట్లుంది కదా! ఇక్కడ ఏం రాస్తానంటే కస్టమర్ గ్రేటర్ థాన్ 201 అయితే ఇక్కడ నేనేమని పెడతా అంటే గ్రేటర్ థాన్ 201 అని పెట్టమంట. ఒకవేళ ఓల్డ్ అనుకో డైరెక్ట్ నాకు ఎల్స్‌లో ఇది ఇక్కడుంది గదా! ఇదొద్దు. నేను దీన్ని ఇంకా చేంజ్ చేద్దామంటే కంట్రోల్ ఎంటర్ చేసి ఇట్లా కిందకి ఇదవుతుంది గదా! సో, ఇక్కడ నేను ఇంకొక ఇఫ్ వాడొచ్చు. అంటే దీన్ని నెస్టెడ్ ఇఫ్ లూప్ అంటారు. అంటే ఈ ఎల్స్‌లో ఒకవేళ ఇఫ్ హ్మ్. మళ్ళీ ఈ కమాండ్ రాస్తాం. ఇక్కడ ఏం రాస్తా అంటే గ్రేటర్ థాన్ 204 దెన్ గ్రేటర్ థాన్ 4 ఇక్కడ వరకు అయింది కదా! ఇక్కడ ఎల్స్‌లో ఏమని పెడతాము? ఎల్స్ లెస్ థాన్ 203 సంథింగ్. ఇది అదేం సెన్స్ చేయకపోయినా ఏం కాదు. సో, ఇప్పుడు ఆపరేషన్ ఇక్కడ ఏమైంది? ఈ ఇఫ్ లూప్ ఉంది కదా! ఇఫ్ లూప్‌కి ఇక్కడ మనం కండిషన్ ఇచ్చాం. ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే ఇది రన్ అవ్వాలి. ఓకే. సో, బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ క్లోజ్ అయింది. ఓకేనా? సో, మనం ఇఫ్ లూప్ సింటాక్స్ ఏంటి? లాజికల్ టెస్ట్ ట్రూ అయితే ఏంటి? ఫాల్స్ అయితే ఏంటి? ఓకే. చేసాం. బావుంది. సో, ఇక్కడ నేను కమెంట్ చేయాలనుకుంటే ఏం చేస్తాను? 2 ఫార్వర్డ్ యారోలిచ్చి ఇది ట్రూ కండిషన్ దీన్ని ఇట్లా కొద్దిగా ఇది చేస్తాను. సో, షిఫ్ట్ ఎంటర్ ఇక్కడ ఇఫ్ లూప్ నేను స్టార్ట్ చేస్తున్నా. ఇఫ్ లూప్‌లో ఇదేంటి కండిషన్ గదా! కండిషన్ ఇది ట్రూ అయితే ఇది, ఒకవేళ ఫాల్స్ అయితే ఏంటి? ఫాల్స్ అయితే ఇది అవ్వాలి గదా! హ్మ్. ఫాల్స్ అయితే ఈ కండిషన్ రన్ అవ్వాలి. ఓకే. ఇది హై లెవెల్‌కి ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ అయింది. ఇక్కడ క్లోజ్ అయింది. మనం ఇక్కడ చూస్తే దీని లోపల ఇంకొక ఇఫ్ లూప్ వాడాం గదా! ఆ ఇఫ్ లూప్‌లో ఇది కండిషన్ ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే ఇది. సో, ఇది ఇఫ్ కండిషన్స్‌కి కావాల్సిన రిక్వైర్‌మెంట్ సాటిస్ఫై చేసింది. ఈ బయటున్న ఇఫ్ లూప్ కూడా సాటిస్ఫై చేసింది కదా! సో, దాన్ని బట్టి ఇక్కడ మనకి డేటా డిస్‌ప్లే అవుతుంది. అంటే మనం నేర్చుకున్నప్పుడు మనకి జస్ట్ వాళ్ళేమని చెప్తారు, ఇఫ్ లూప్ ఇలా వాడొచ్చు అని జెప్తారు. సో, ఈ నెస్టెడ్ ఇఫ్ లూప్ వాడడము ఇవన్నీ ఇంకా మన ఇదనమాట. మన ప్రాక్టీస్ బట్టి ఇప్పుడు మనకిలా యూజ్ కేస్ వచ్చింది. ఓకే. మల్టిపుల్ ఇఫ్ లూప్ వాడొచ్చా అని మనకు ఐడియా రావాలి. అప్పుడు మనం గూగుల్ సెర్చ్ చేస్తే ఓకే. మల్టిపుల్ వాడొచ్చని వాడు ఏదో ఒకటి 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాడు. అప్పుడు మన దగ్గర ఉన్న డేటాలో మనం అది ట్రై చేసి చూస్తాం. ఒకవేళ కరెక్ట్‌గా వస్తుంది అంటే అది మనం యూజ్ చేసుకోవచ్చు మన కండిషన్‌లో. కానీ పవర్ బిఐలో ఇట్లా నెస్టెడ్ ఇఫ్ కాకుండా కూడా మనకి స్విచ్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. సో, ఆ స్విచ్ అన్న ఫంక్షన్ యూజ్ చేసి కూడా మనం చాలా థింగ్స్ అచీవ్ చేయొచ్చు. కాకపోతే స్విచ్
ఫంక్షన్ జస్ట్ ఈక్వాలిటీ అనమాట. ఇక్కడ మనం గ్రేటర్ థాన్, లెస్ థాన్ కూడా చెక్ చేయొచ్చు కదా! స్విచ్ ఫంక్షన్‌లో అది చెక్ చేయలేం. మనకి డైరెక్ట్ ఇక్కడ 2 ఉంటది. ఒకటి ఎక్స్‌ప్రెషన్, ఇంకొకటి వాల్యూ, రిజల్ట్ ఉంటది కదా! సో, ఈ ఎక్స్‌ప్రెషన్ దీనికి ఈక్వల్ అయితే ఇది రిజల్ట్. లేదు అంటే ఇంకా నెక్స్ట్ ఇట్లా రన్ చేస్తాం. ఈ స్విచ్ కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడే. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఆహ్, జ సిమిలర్‌ని మనం స్విచ్‌లో ట్రై చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? మనం ఏం చేస్తాం, ఫార్ములా కావాలి అంటే ఇటు స్విచ్ రాస్తే అది సింటాక్స్ ఇక్కడొస్తుంది. ఇక్కడేమని చెప్తుంది, ఫస్ట్ ఎక్స్‌ప్రెషన్ అని ఉంటుంది గదా! సో, నేను నా క కస్టమర్ ఐడీ లేకపోతే ప్రొడక్ట్ ఐడీ బట్టి నేను ఇది చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? సో, సేల్స్ టు ప్రొడక్ట్ ఐడీ. ఇప్పుడు వాల్యూ ఏంటి? ఈ ప్రొడక్ట్ ఐడీ యొక్క వాల్యూ ఒకవేళ 101 అయితే నాకు ఔట్‌కమ్‌లో 101 గావాలి. లేదు అంటే నెక్స్ట్ వాల్యూ ఏంటి? ఇక్కడ నల్ అని పెట్టేద్దాం ఒకవేళ. ఎల్స్ కండిషన్‌లో ఇక్కడ ఏం పెడదాం? లేదు అంటే నాకు సమ్ 10,000 కావాలి అని పెట్టేస్తాం. సో, ఇక్కడ ఏమైందో గమనించారా? ఈ వాల్యూ స్విచ్ కండిషన్ ఏం చేస్తుంది అంటే స్విచ్ ఫస్ట్ ఇక్కడ మనం ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. ఇక్కడ మనం ఎక్స్‌ప్రెషన్ ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఈ వాల్యూ తీసుకున్నాం. ఆ వాల్యూని ఇక్కడ కంపేర్ చేస్తుంది. 101, 101 మ్యాచ్ అయితే 101 ఇస్తది. మ్యాచ్ అవ్వలేదు అంటే 1000 ఇస్తది. ఆ! ఓకేనా? సో, ఒకవేళ నేను మల్టిపుల్ స్విచ్ కండిషన్స్ రాద్దాం అనుకుంటున్నా. అప్పుడేం చేస్తాం? ఇది వాల్యూ. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి? ఈక్వల్ అయితే ట్రూ అయితే ఏంటి? ఫాల్స్ అయితే ఏం చే ఆహ్, ఫ ఈ ఎల్స్ అనేది లాస్ట్‌లో వస్తుంది. ఒకవేళ ఈ వాల్యూకి ఈక్వల్ కాకుండా ఇంకొక వాల్యూ ఈక్వల్ అయితే ఏం చేయాలి? అలా మల్టిపుల్ ఇవ్వచ్చు కదా! సో, నేనేం చేస్తా, షిఫ్ట్ ఎంటర్ చేస్తాను. ఇది నా ఎల్స్ కండిషన్ అన్నమాట. సో, నా ఎల్స్ కండిషన్‌ని లాస్ట్‌కి మూవ్ చేసేస్తా. ఇప్పుడు నేనేమంటానంటే 101కి ఈక్వల్ అయితే 101 చెయ్యి. ఒకవేళ ఈ వాల్యూ 101కి కాకుండా 102కి ఈక్వల్ అయిందనుకో, అప్పుడు కూడా నేను 101 అనే పెడతా. ఓకేనా? సో, మళ్ళీ షిఫ్ట్ ఎంటర్ చేసి ఈ వాల్యూ 103కి ఈక్వల్ అయితే అప్పుడు కూడా నేను 101 అనే పెడతా. సో, ఓకే. ఇది 101 కాకుండా ఏమని పెడదాము? కొద్దిగా సెన్స్ వచ్చేలాగా పెడదాం. లెస్ థాన్ 103 అని పెడతా. ఓకేనా? ఆహ్, ఈ వాల్యూ 102 ఈస్ ఆల్సో లెస్ థాన్ 103 గదా! సో, లెస్ థాన్ 103 అని పెడతా. సో, ఇప్పుడు ఈ వాల్యూ 103కి ఈక్వల్ అయినప్పుడు ఇక్కడేంటి? ఈక్వల్స్ టు 103 గదా! ఈక్వల్స్ టు 103. అంటే ఏంటంటే, ఇక్కడ మనం మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వచ్చు. 104 అయిందనుకో వాల్యూ. హ్మ్. ఇప్పుడు నేను ఇంక మిగతావి రాయను. ఓన్లీ ఇక్కడి వరకు రాసి చూద్దాం ఏమైతదో. ఓకే. ఇదొచ్చి న్యూమరిక్ వాల్యూ కదా ఇది. దీన్ని కూడా అదర్స్ అని పెట్టేద్దాం. ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే, మనం ఇవంతా టెక్స్ట్ వాల్యూ పెట్టి ఇదొక్కటే న్యూమరిక్ ఉంది కదా! సో, ఈ కాలమ్ ఒకటే కాలమ్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంట్రీస్ పాసిబుల్ అవ్వవు కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా టెక్స్ట్ కింద మార్చాం కాబట్టి ఎర్రర్ రాలేదు. సో, ఇక్కడ చూస్తే ఏమైంది? 101. ఓకే. దీని మీదకెళ్తే 101. ఇది ఈ కండిషన్ ఈ రో లెవెల్‌లో ఎవాల్యుయేట్ అయితాయి కదా! మెజర్స్ అన్నీ. రో లెవెల్‌లో ఎవాల్యుయేట్ అవుతూ ఉన్నప్పుడు దీన్ని 101 వచ్చింది వాల్యూ. ఆహ్, ఈ వాల్యూ 101 వచ్చింది. అప్పుడు ఈ కండిషన్ పాపులేట్ అవ్వాలి. పాపులేట్ అయిపోయింది. సో, నెక్స్ట్ ఈ రోకెళ్తది. ఈ రోకెళ్ళినప్పుడు దీని వాల్యూ ఏమైంది? 102 అయింది. సో, 101కి ఈక్వల్ అయిందా? అవ్వలేదు. సో, ఇది పాస్. నెక్స్ట్ ఇది స్కిప్ అయ్యి 102కెళ్తది. 102కి ఇది ఇచ్చాం కండిషన్. ఓకే. ఇది పాపులేట్ చేసేస్తుంది. నెక్స్ట్ ఈ రోకెళ్ళినప్పుడు మళ్ళీ 101 వచ్చింది. 101 ఇది ఇచ్చేస్తుంది. సో, 103 వచ్చినప్పుడు 103కి మనం ఇది చెప్పాం కదా! కండిషన్. సో, ఆ కండిషన్ తీసుకొని 103కి ఈక్వల్స్ టు 103 పాపులేట్ చేస్తుంది. నెక్స్ట్ ఐటరేషన్‌లో 104 వస్తుంది. 104కి మనం ఇక్కడ ఏం కండిషన్ డిఫైన్ చేయలేదు. ఏం కండిషన్ డిఫైన్ చేయకపోతే ఇది ఎల్స్ కదా! ఇది ఎల్స్ ఆపరేషన్స్‌కెళ్ళిపోయి ఎల్స్‌లో మనం ఏమని చెప్పాం? ఏది మ్యాచ్ నేను కండిషన్ ఏమి ఇవ్వలేదు ఒక ఎంట్రీ కంటే ఇది తీసేసుకో అనేసి చెప్తున్నాం. అది ఇక్కడ తీసేసుకుంటుంది. అర్థమైందా? ఓకే. ఇలా చేస్తాం. స్విచ్ ఆపరేషన్.
ఓకే. అదే మనం ఎక్స్‌ప్లనేషన్‌లో చూస్తే కూడా అదే ఉంది చూడండి. ఎవాల్యుయేట్స్ అన్ ఎక్స్‌ప్రెషన్ అగైన్స్ట్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అండ్ రిటర్న్స్ వన్ ఆఫ్ ది మల్టిపుల్ పాసిబుల్ ఎక్స్‌ప్రెషన్స్ కదా! సో, మల్టిపుల్ పాసిబుల్ ఎక్స్‌ప్రెషన్స్‌లో ఏదన్నా మనము ప్రతిదానికి ఒక వాల్యూ డిఫైన్ చేస్తే వాల్యూ 1కి రిజల్ట్ 1, వాల్యూ 2కి రిజల్ట్ ఇది, వాల్యూ 3కి అది. అట్లా డిఫైన్ చేస్తే ప్రతి ఒక్కటి ఎవాల్యుయేట్ అయిపోయి మనకు వాల్యూ వస్తుంది. సో, మన చాలా కేసెస్‌లో ఇక్కడ స్విచ్‌లో ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే ఒకటే ఎక్స్‌ప్రెషన్ వాడొచ్చు. ఇక్కడ మనం ఇఫ్ లూప్‌లో ఇక్కడ నేను ఒకటే వాడాను. కానీ ఈ ఇఫ్ లూప్ ఉంది గదా! ఇక్కడేమని జెప్పా, ఇప్పుడు కస్టమర్ ఐడీ 201 అయితే ఇది పెట్టు అని జెప్పాను. సెకండ్ కండిషన్‌లో కస్టమర్ ఐడీ ప్లేస్‌లో నేను ప్రొడక్ట్ ఐడీ గూడా వాడొచ్చు కదా! ప్రొడక్ట్ ఐడీ ఆహ్, ప్రొడక్ట్ ఐడీ గ్రేటర్ థాన్ 103 ఉంటే గ్రేటర్ థాన్ 103 అని పెడతాను. లేదంటే లెస్ థాన్ 103. అంటే నేను మల్టిపుల్ డిఫరెంట్ కాలమ్స్‌ని గూడా నేను యూజ్ చేయొచ్చు కదా! ఇక్కడ చూసారా? కానీ మనకి స్విచ్‌లో అవ్వదు. స్విచ్‌లో మనకి సింగిల్ కండిషనే ఉంటది. కాకపోతే మనం మల్టిపుల్ వాల్యూస్‌ని చెక్ జేయొచ్చు. సో, మన యూజ్ కేస్ బట్టి మనం స్విచ్ కండిషన్స్‌ని ఇలాంటిని రెండిటిని కలిపి కూడా యూజ్ చేయొచ్చు. సో, స్విచ్ కండిషన్‌లో ఇక్కడ మనం కండిషన్ ఇచ్చాం గదా! ఈ కండిషన్‌లో గూడా మనం ఈ ఒక ఇఫ్ లాజిక్ ఇలాంటివి వాడొచ్చు. లేకపోతే ఇఫ్ లాజిక్ లోపల స్విచ్ వాడొచ్చు. ఇలాంటివి ఇంటర్‌చేంజింగ్ గూడా మనం 2, 3 డిఫరెంట్ డాక్స్ ఆపరేషన్స్‌ని కంబైన్ చేసి కూడా మనకు కావాల్సిన యూజ్ కేస్ మనం అచీవ్ చేయొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ మీరు ఇఫ్ ఎర్రర్ అన్న ఆపరేషన్ చూసుంటారు. సో, ఇఫ్ ఎర్రర్ అన్నవి ఎలా వాడతామంటే మనం ఒక ఫార్ములా చేస్తున్నప్పుడు హ్మ్, ఒక వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ లోపు మనం యూజువల్‌గా ఒక డాక్స్ ఫార్ములానో ఏదో పెడతాం. డాక్స్ ఫార్ములాలో ఎర్రర్ వచ్చినప్పుడు మనకి ఎర్రర్స్ రాకూడదు అనుకున్నప్పుడు ఒక డిఫాల్ట్ వాల్యూ 0 గాని ఇలాంటివి మనం ఇఫ్ ఎర్రర్‌లో ఇస్తామనమాట. సో, ఇప్పుడు ఈ ఈ ఈ ఇఫ్ ఎర్రర్ లోపు ఈ ఇఫ్ ఎర్రర్‌ని ఇక్కడ వాడి చూపిస్తాను. ఇక్కడ గూడా ఈ స్విచ్ ఆపరేషన్‌కి ముందు గూడా నేను ఇఫ్ ఎర్రర్ వాడొచ్చు. ఇఫ్ ఎర్రర్ ఆహ్, ఇది నా ఎక్స్‌ప్రెషన్ గదా! సో, ఇది ఎర్రర్ వస్తే వాల్యూ 0 తీసుకో అని జెప్తున్నాను. ఓకే. ఈ ఎల్స్ తీసేయండి. ఓకే. అర్థమైంది. ఇదేం జెప్తుందంటే ఇఫ్ ఎర్రర్ వాడాలి అంటే మనకు ఓన్లీ కాలిక్యులేటెడ్ ఫీల్డ్ ఉండాలి అని జెప్తుంది. సో, కాలిక్యులేటెడ్ ఫీల్డ్ ఇక్కడుంది గదా! ఇక్కడ పెట్టి చూస్తాను ఇఫ్ ఎర్రర్. ఇది నా ఎక్స్‌ప్రెషన్. సో, ఎక్స్‌ప్రెషన్ మొత్తాన్ని ఒక బ్రాకెట్‌లో ఎన్‌క్లోజ్ చేసి ఇది ఎర్రర్ వస్తే 0 పెట్టు అంటున్నా. ఇక్కడ మనకి ఎర్రర్ రాలేదు కాబట్టి అదేమి ఇష్యూ అవ్వలేదు. ఒకవేళ ఏదన్నా ఇక్కడ మనకి డేటాలో ఏదన్నా ఇష్యూ వచ్చుంటే అప్పుడు ఎర్రర్ చూపించకుండా ఇది 0 వాల్యూ చూపించేస్తుంది. సో, ఈ ఇఫ్ ఎర్రర్ మనం ఏదైతే ఈ కేస్‌ని రాస్తున్నామో సేమ్ కేస్ ఇక్కడ డివైడ్‌లో తీసేసుకుంటుంది కదా! మనం డివైడ్ వాడితే బై డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ డిఫైన్ చేస్తాం కాబట్టి ఇక్కడ తీసుకుంటుంది. ఒకవేళ నేను డిఫాల్ట్ వాల్యూ 1 కాదు ఎర్రర్ వచ్చినప్పుడల్లా 2 ఇవ్వు అంటే అది 2 ఇచ్చేస్తుంది. అంటే ఒక అనలిటికల్ ఎక్స్‌ప్రెషన్ మనం రాస్తున్న ఒక న్యూమరికల్ వాల్యూ రిటర్న్ చేసే మెజర్‌లో ఏమన్నా ఎర్రర్స్ ఉంటే, ఆ ఎర్రర్ మనకి ఇష్యూ అవ్వకుండా మన డిఫాల్ట్ వాల్యూస్‌ని ఇక్కడ ఇన్‌పుట్ చేయొచ్చు. ఇఫ్ ఎర్రర్ కండిషన్స్ వాడి. ఈ సేమ్ మనం ఎక్సెల్‌లో ఎలా అయితే ఇఫ్ ఎర్రర్ వాడతామో ఎగ్జాక్ట్ దానిలాగానే అన్నమాట ఇది. ఓకే. నెక్స్ట్ ఈ అండ్ ఆపరేషన్స్ ఇవన్నీ ఆహ్, మనం ఒకవేళ రెండిటిని కంబైన్ చేద్దాం అనుకుంటే ఇవన్నీ అండ్ ఆపరేషన్స్ వాడి చేయొచ్చు. అండ్ ఆపరేషన్స్ కానీ, ఆర్ ఆపరేషన్స్ కానీ మనం లాజికల్ టెస్ట్‌లో గూడా చేయొచ్చు. ఇప్పుడు ఎట్లంటే ఇక్కడ మనం ఇఫ్ లూప్ వాడాం గదా! సో, ఈ ఇఫ్ లూప్ నేను ఒక్కటి గాదు 2 కండిషన్స్ చెక్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇఫ్ ఇఫ్ లోపు ఇదొక కండిషన్. ఇక్కడ ఇంకో బ్రాకెట్ ఓపెన్, క్లోజ్. ఇక్కడ అండ్ పెడదాం. ఓకేనా? సో, నేను సెకండ్ కండిషన్ ఏం చెక్ చేస్తానంటే
ఈ సెకండ్ ఎక్స్‌ప్రెషన్ ఫాల్స్ తీసేస్తాను. ఓకేనా? ఇది కొద్దిగా సింపులర్ ఉండడం కోసం ఇది ఫాల్స్ అయితే జస్ట్ ఫాల్స్ అని పెట్టేస్తా. లేకపోతే అదర్స్ అని పెట్టేస్తాను. ఇప్పుడు ఈ సెకండ్ కండిషన్ నేనేం చేద్దామన్నా అంటే కస్టమర్ ఐడి గ్రేటర్ దాన్ 201 అండ్ లెస్ దాన్ 203 ఇలా అయినప్పుడు ఏమని చెప్దాము మనం? గ్రేటర్ దాన్ 201 లెస్ దాన్ 203 ఉండేదేంటి? ఈక్వల్స్ టు 202నే కదా! ఇదైనప్పుడు 202 లేదంటే అదర్స్ పెడదాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఎంటర్ చేసి చూద్దాం ఏమవుతుంది. కెనాట్ కన్వర్ట్. ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది. చూద్దాం. నా లాజికల్ ఆపరేషన్స్‌కి ఇది సారీ. ఈ సింగిల్ అండ్ సారీ మై బ్యాడ్. సింగిల్ ఇక్కడ మనం చూసాం గదా! ఇప్పుడే చూసాం మర్చిపోయాం. సో, సింగిల్ అండ్ వాడినప్పుడు ఏమవుతుంది? రెండిటిని జాయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. మనం ఇట్లా లాజిక్ చెక్ చేయాల్సినప్పుడు 2 అండ్ పెట్టాలి గదా! 2 అండ్ సింబల్స్ పెట్టినప్పుడు అది లాజిక్ చెక్ చేస్తుంది. సో, ఈ కేస్‌లో మనకేం గావాలి? 2 లాజిక్స్ చెక్ అవ్వాలి గదా! సో, 2 లాజిక్స్ చెక్ అవ్వాలన్నప్పుడు సింగిల్ అండ్ పెట్టాలి. ఐ మీన్ డబుల్ అండ్ పెట్టాలి. సింగిల్ పెట్టామనుకో అదేం చేస్తుందంటే ఇక్కడొచ్చిన వాల్యూని, ఇక్కడొచ్చిన వాల్యూని కన్కాటనేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అది కాదు కదా మనకి. మనకి ఈ ఫ్లూప్‌లో ఇక్కడ ఒక ట్రూ ఆర్ ఫాల్సో అలాంటివి రావాలి కదా! ఈ కేస్‌లో మీరు చూస్తే కస్టమర్ ఐడీ హ్మ్, గ్రేటర్ థాన్ 201, లెస్ థాన్ 203 ఉన్నది ఒకటే. ఓన్లీ 202నే. ఆ 202 దగ్గర ఈక్వల్స్ టు 202 వచ్చింది. మిగతా దగ్గరంతా ఇట్లా అదర్స్ అని వచ్చేసింది. సో, ఇప్పుడు సేమ్ కండిషన్‌ని ఇంకో మెథడ్‌లో నేను అచీవ్ చేయొచ్చు. అప్పుడేం చేస్తామంటే నాకిది కండిషన్ సారీ. మనం డైరెక్ట్ ఇక్కడికొచ్చి ఎంటర్ చేస్తే అది ఎర్రర్ వస్తుంది. మనం కంట్రోల్ ఎంటర్ చేస్తే కొత్త రో యాడ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ నాకీ కావాల్సిన 2 కండిషన్స్ ఇవి గదా! నేనేం చేస్తానంటే ఇక్కడ డైరెక్ట్ అండ్ అని రాస్తా. అండ్ అని ఒక ఆపరేషన్ ఉంది గదా! సో, ఈ అండ్ ఆపరేషన్ వాడి ఇక్కడ నాకు కావాల్సిన ఫస్ట్ లాజిక్ ఏంటి? ఇది నా ఫస్ట్ లాజిక్. సో, ఫస్ట్ లాజిక్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి, అది సెకండ్ లాజిక్ అడుగుతుంది. నా సెకండ్ లాజిక్ ఏంటి? ఇది నా సెకండ్ లాజిక్. రైట్? పేస్ట్ చేసి ఇంకా చేస్తా. ఇది నా కండిషన్ ఇప్పుడు ఇది సాటిస్ఫై అయిపోయింది. ఇప్పుడు నేను డైరెక్ట్ ఎంటర్ అన్నా కొట్టొచ్చు. లేదంటే ఈ కమిట్ కూడా చేయొచ్చు. కమిట్ చేస్తే ఆ ఫార్ములా ఎగ్జిక్యూట్ అవుతుంది. చూసారా? ఇది ఎగ్జాక్ట్‌లీ సేమ్. ఈ అండ్ అన్ ఆపరేషన్ వాడి ఇది మనం ఇలా చేయొచ్చు. లేదంటే ఈ అండ్ అండ్ సింబల్ వాడి కూడా మనం చేయొచ్చు. సేమ్ 2 ఎగ్జాక్ట్‌గా సేమ్‌గా వర్క్ అయితాయి. ఓకే. కాకపోతే ఈ అండ్ ఆపరేషన్‌లో మనం ఓన్లీ 2 కండిషన్సే చెక్ చేయగలం. లాజికల్ 1, లాజికల్ 2 అంతే. అంతకంటే ఎక్కువ చేయలేం. సేమ్ ఆర్ కండిషన్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే అండ్ కాదు నేను ఆర్ యూజ్ చేయాలనుకుంటున్నా. సో, ఆర్ కండిషన్ యూజ్ చేయొచ్చు. ఆర్ కండిషన్ యూజ్ చేసి ఆహ్, గ్రేటర్ థాన్ 201 అయినా, లెస్ థాన్ 203 అయినా ఈ రెండిట్లో ఇక్కడ ఏం చేస్తానంటే గ్రేటర్ థాన్ ఇక్కడ 205 పెడతాను. 205 పెడితే ఇప్పుడు అవుట్‌కమ్‌లో దేనికి ఈక్వల్స్ టు 202 వస్తుంది. 202కి వస్తుంది, 3కి వస్తుంది, 4కి కూడా వస్తుంది. ఎందుకంటే ఎయిదర్ 201 కంటే గ్రేటర్ ఉన్నా, 205 కంటే లెస్ ఉన్నా ఈ కండిషన్ అప్లై చేయండి అని చెప్తున్నాం కదా! అంటే ఈక్వల్స్ టు 202 కావాలని. ఓకే. ఆర్ కండిషన్ గ్రేటర్ థాన్ ఇది దీనికెందుకు 202 వచ్చింది? ఒక్క నిమిషం. ఇఫ్ కండిషన్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ థాన్ కస్టమర్ ఐడీ ఈస్ గ్రేటర్ థాన్ 202 ఓకే. ఇక్కడ లెస్ థాన్ 205 పెట్టాం గదా! సో, అంతే ఇది గుడ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ కేస్‌లో చూడండి. ఈ 201 వచ్చినప్పుడు 201 ఆహ్, ఇది గదా! 201 గ్రేటర్ థాన్ 201 కాదు. ఈ కండిషన్ ఫెయిల్ అయింది. ఈ కండిషన్ ఫెయిల్ అయితే కూడా ఈ 201 అనేది లెస్ థాన్ 205 గదా! ఈ కండిషన్ పాస్ అయింది కాబట్టి ఈ వాల్యూవే ఇక్కడ డిస్‌ప్లే అయిపోయింది. సో, ఆర్ కండిషన్ లో మనం ఇచ్చేటివి ఒకవేళ మోర్ థాన్ 2, 3, 4 ఎన్నిచ్చినా అట్‌లీస్ట్ ఒక్క కండిషన్ పాస్ అయినా ఇది ట్రూ కాబట్టి ట్రూకి మనం ఇచ్చిన ఔట్‌కమ్ వచ్చేస్తుంది కదా! ఈ 201 అనేది ఈ కండిషన్ ఫెయిల్ అయింది. కానీ ఇది పాస్ అయింది. ఓకేనా? ఈ 205 కిందకు ఈ వాల్యూ వచ్చింది అంటే 205 ఈస్ నాట్ లెస్ థాన్ 205.
బట్ 205 ఈస్ గ్రేటర్ దాన్ 201 గదా! సో, ఈ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వడం వల్ల 205కి కూడా ఆహ్, ఓహో! అసలు కస్టమర్ ఐడీ 205 లేదా? ఓకే. ఇక్కడ నేను 204 పెడతాను. అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, సో, 204 పెడితే గూడా ఇలానే ఉంది. 204 ఈస్ నాట్ గ్రేటర్ థాన్ 204. కానీ 204 ఈస్ గ్రేటర్ థాన్ 201 గదా! కాబట్టి ఈ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వడం వల్ల ఇక్కడ ఈక్వల్స్ టు 202 వచ్చింది. మిగతావి 202, 203కి ఫస్ట్ కండిషన్ అండ్ సెకండ్ కండిషన్ 2 సాటిస్ఫై అయ్యాయి. కానీ మనకి ఎయిదర్ ఒకటైతే చాలు కదా! వేరాస్ మనం ఇది చూసామనుకో ఇది ఈ కేస్‌లో మనకేమవుతుంది 2 సాటిస్ఫై అయితేనే మనకు ఔట్‌కమ్ వస్తుంది. సో, ఇలాంటి మనకు ఇఫ్ లాజిక్‌లో ఇక్కడ చూడండి. 20 ఓన్లీ 202 మాత్రమే ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ నేను ఒకవేళ 204 పెడితే అప్పుడు మధ్యలో ఉన్న ఈ 202 అండ్ 203కి మాత్రమే ఈ వాల్యూ వస్తుంది. ఎందుకంటే 201 ఈ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయలేదు. అది సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేసింది. కానీ ఫస్ట్ చేయలేదు. వేరాస్ 204 ఇట్ సాటిస్ఫైడ్ సెకండ్ కండిషన్ కానీ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయలేదు. కాబట్టి మనం ఇట్లా మనం చేయాల్సిన లాజికల్ ఆపరేషన్స్‌లో మల్టిపుల్ ఆర్ గాని, అండ్ కండిషన్స్‌ని మనం యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని ఈ మనకి పవర్ బిఐలో చేయడానికి ఈ ఫంక్షనాలిటీస్ ఉంటాయన్నమాట. అండ్, ఆర్. ఓకేనా? సో, నెక్స్ట్ స్విచ్ కండిషన్ గూడా మనం ముందే డిస్కస్ చేసాము. అండ్ వచ్చినప్పుడు సేమ్ ఎక్స్‌ప్రెషన్ సేమే ఉంటుంది. కాకపోతే మనం మల్టిపుల్ వచ్చే వాల్యూస్‌ని ఆహ్, మనం యూజ్ చేసుకోవచ్చు. యూజువల్లీ మనం ఇది నెస్టెడ్ ఇఫ్ లూప్‌ని ఆహ్, అవాయిడ్ చేయడానికి మనం స్విచ్ కండిషన్ వాడతామనమాట. ఓకే. నేను ఫస్ట్ టాబ్లూలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ స్విచ్ కండిషన్ అనేది అప్పట్లో అయితే ఉండేది కాదు. సో, మల్టిపుల్ చేయాల్సొచ్చినప్పుడు ప్రతి పాసిబుల్ ఎంట్రీకి డేటాను ఐటరేట్ చేయాల్సొచ్చేది. ఓకే. సో, నెక్స్ట్ ఇంకా ఇక్కడున్న ఆపరేషన్స్ ఏంటి అంటే లెంత్ మనం అనుకున్నట్టు ఒక టెక్స్ట్ యొక్క లెంత్ మనం చూడొచ్చు. ఇలాంటి ఆపరేషన్స్ గూడా మనకి ఇక్కడ పాసిబుల్ అయితాయి. లైక్ మనము ఈ అండ్ ఆపరేషన్ వాడి ఒకటి అచీవ్ చేయొచ్చు. దాన్నే మనం కన్కాట్ ఆపరేషన్ వాడి గూడా అచీవ్ చేయొచ్చు. దీని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఇప్పుడు ఈ డేటా సరే ఇదే చూద్దాంలే. ఈ డేటాలో మనం ఎప్పటినుంచో వర్క్ చేస్తున్నాం కాబట్టి స్విచ్ ఆపరేషన్‌లో ఇది ఇఫ్ తీసేస్తాను. ఐ మీన్ ఇఫ్ ఎర్రర్ తీసేస్తాను. మనకి ఈ ఈ ఫంక్షనాలిటీస్ అన్నీ మనకు తెలిస్తే యాక్చువల్ రిపోర్ట్ చేయడం ఎక్కువ టైం పట్టదు. మనం డైరెక్ట్ డేటా ఒకటి తీసుకొని ఒక రిపోర్ట్‌లోకెళ్ళిపోయి 4, 5 రిపోర్ట్స్ నేను చూపిచ్చేసాననుకో, ఒక డేటాలో మనకి ఇలాంటివి ఎక్స్‌ట్రా కాలిక్యులేషన్స్, ఎక్స్‌ట్రా కాలమ్స్ యాడ్ చేయాల్సింది నీడ్ లేకుండా డేటాస్ చాలా ఉంటాయి మనకి ఇంటర్నెట్‌లో. ఆ డేటా తీసుకొని డైరెక్ట్ మనం రిపోర్టింగ్ చేసేసామనుకో, తర్వాత ఇలాంటి యూజ్ కేసెస్ వస్తాయి మనకి చాలా. అప్పుడు చాలా స్ట్రగుల్ అవ్వాల్సుంటది. అందుకే నేను ఎక్కువ ఫోకస్ 70% ఆఫ్ ది ఫోకస్ దీని మీద పెడుతున్నాను. అంటే ఇలాంటివి కొత్త కాలమ్స్ క్రియేట్ చేయడం, ఇలాంటి కండిషన్స్ మీద మనం ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తే, ఈ విజువలైజేషన్ అనేది ఈసియెస్ట్ పార్ట్ కదా! పవర్ బిఐలో. నేను ముందే చెప్పినట్టు ఈ ఈసియెస్ట్ పార్ట్ మనం లాస్ట్ ఒక 2, 3 క్లాసెస్ దానికి స్పెండ్ చేసినా అదయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఆపరేషన్స్ చూద్దాం. ఏంటంటే లెంత్. ఈ లెంత్ ఓకే. దీనికి నేను లెంత్ తీసుకుంటా. ఓకేనా? సో, ఇక్కడ ఏం చేస్తానంటే న్యూ కాలమ్ క్రియేట్ చేస్తాను. సో, ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం న్యూ కాలమ్స్ చేస్తున్నా. మనం ఈ లెంత్, కన్కాటెనేట్ ఇవన్నీ మనం కాలమ్స్‌లో వాడొచ్చు. కొన్ని యూజ్ కేసెస్ ఈ లెంత్ అన్న ఈ ఎల్‌ఈఎన్ ఉంటది. ఎన్ మేబీ కిందకెళ్ళిపోయినట్టుంది. ఈ ఎల్‌ఈఎన్ అనేది మనం డాక్స్ మెజర్‌లో గూడా వాడొచ్చు. ఇఫ్ లెంత్ ఈస్ ఈక్వల్స్ టు థిస్, లెంత్ ఈస్ లెస్ థాన్ థిస్ ఇలాంటి ఫంక్షన్స్ కూడా. కానీ ఇక్కడ ఈ లెంత్ అనేది ఎలా వేరీ అవుతుందో చూపించడం కోసం నేనిక్కడ ఇలా చేస్తున్నాను. ఓకేనా? లెంత్ ఇక్కడ టెక్స్ట్ నేనేమిస్తానంటే కస్టమర్ టైప్ ఇవ్వాలి గదా నాకు. సో, కస్టమర్ టైప్ అని మెజర్ చేస్తే 2 సేల్స్‌లో కస్టమర్ టైప్ అనొచ్చింది ఈ కాలమ్. ఓకే. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే ఇది టెక్స్ట్ ఫార్మాటే ఉంది గదా! ఇక్కడ చూస్తే అదర్స్‌లో ఏముంది 1, 2, 3, 4, 5, 6 కదా! 6 వచ్చింది. ఈక్వల్స్ టు ఇక్కడ 3 ఈక్వల్స్‌కి ఒక 1. సో, 4 కాబట్టి దాని లెంత్ 4 వచ్చింది. చూసారా? ఇట్లా లెంత్ అన్న కమాండ్‌ని ఇక్కడ వాడుకోవచ్చు. ఇప్పుడు నేను కన్కాటెనేట్ అప్పుడప్పుడు నేనేమని చెప్పాను, మనకి ఈ కేస్‌లో ఇక్కడ మనకి రిలేషన్స్ ఇవ్వడానికి మనకి సేల్స్ టు ఇది కస్టమర్ ఐడీ ఉంది. ఇక్కడ ప్రొడక్ట్ ఐడీ ఉంది. అప్పుడప్పుడు మనకిట్లా డైరెక్ట్ దీన్ని ప్రైమరీ కీ అంటారు గదా! దీంట్లో కస్టమర్ ఐడీ ప్రైమరీ కీ,
దీంట్లో ప్రొడక్ట్ ఐడి ప్రైమరీ కీ. అప్పుడప్పుడు దీంట్లో ఈ టేబుల్‌లో మనకి కస్టమర్ ఐడి అండ్ ప్రొడక్ట్ ఐడి ఆర్ ఫారిన్ కీస్ కదా! అప్పుడప్పుడు ఇట్లా డైరెక్ట్ ఒక్క కీ యూజ్ చేసి కంబైన్ చేయడానికి మనకి ఫంక్షనాలిటీ ఉండదు. అలా లేనప్పుడు మనము ఈ టేబుల్‌లోంచి ఒక 2 కాలమ్స్‌ని కన్కాటనేట్ చేసి సింగిల్ కాలమ్ క్రియేట్ చేసి దాన్ని యూజ్ చేయాల్సిన యూజ్ కేసెస్ వస్తాయి. దాన్ని మేబీ ఫిల్టర్‌లో వాడాల్సి రావచ్చు. ఇంకెక్కడన్నా కూడా వాడాల్సి రావచ్చు. అప్పుడు మనం ఈ ఆపరేషన్స్ వాడతాం. దాన్ని 2 వేస్‌లో అచీవ్ చేయొచ్చు. సేమ్ ఈ ప్రెజెంటేషన్‌లో అన్నట్టు ఇద్దరు మనం కన్కాటనేట్ ఆపరేషన్ వాడొచ్చు. లేదంటే అండ్ ఆపరేషన్ వాడి కూడా చేయొచ్చు. సో, ఫస్ట్ రెండిటితో మనం చేసి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే కన్కాటనేట్‌తో చేద్దాం. సో, కన్కాటనేట్ ఆపరేషన్ మీద నేను క్లిక్ చేసినప్పుడు టెక్స్ట్ 1, టెక్స్ట్ 2 అడుగుతుంది కదా! 2 స్ట్రింగ్ వాల్యూస్ అడుగుతుంది. సో, ఇక్కడ నేను ఏమిస్తానంటే ఒకటొచ్చి టెరిటరీకి ఇస్తా ఒకటి. ఓకే. 2 సెల్స్ టెరిటరీకి, ఇంకా సేల్ ఐడీ కదా! సో, ఇప్పుడు నేను సేల్స్ ఐడీని మనం చూస్తే మనం స్ట్రింగ్ కింద మార్చాం గదా! అందుకే చూస్తే అది లెఫ్ట్‌కెళ్ళిపోయి కూర్చుంది చూడండి ఇక్కడ. ఇది కస్టమర్ ఐడీ ఇవన్నీ ఇంకా న్యూమరిక్ ఫార్మాట్‌లో ఉన్నాయి. అందుకే అది కొద్దిగా కర్సివ్‌గా వచ్చి రైట్ సైడ్‌కుంటాయి. ఓకేనా? ఇప్పుడు నేను సేల్స్ ఐడీ తీసుకుంటా. రెండిటిని చేస్తే ఈ రెండిటిని కన్కాటెనయ్ ఇప్పుడు T0011 అని వస్తుంది. చూసారా? ఇట్లా యాడ్ అయిపోతుంది. సో, ఇప్పుడు నేను ఇట్లా గాకుండా ఈ స్ట్రింగ్ కాకుండా న్యూమరిక్ వాల్యూ ఇస్తే ఏమవుతుందో చూద్దాం. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తానంటే ప్రొడక్ట్ ఐడీ తీసుకో అని చెప్తాను. సేల్స్ ప్రొడక్ట్ ఐడీ అని తీసుకొని ఎంటర్ చేస్తే సో, ప్రొడక్ట్ ఐడీ మనకి ఇక్కడ న్యూమరిక్ ఉంది. న్యూమరిక్ ఉన్నా కానీ టెక్స్ట్ అండ్ ఇక్కడ ప్రొడక్ట్ ఐడీ మీద క్లిక్ చేస్తే చూడండి హోల్ నంబర్ ఉంది. ఇది టెక్స్ట్ ఉంది. సో, మనం కన్కాటనేట్ చేస్తున్నప్పుడు ఇది టెక్స్ట్ ఉంది గదా! టెరిటరీ ఐడీ. సో, టెక్స్ట్ అండ్ న్యూమరిక్‌ని గూడా మనం కంబైన్ చేయొచ్చు. కాకపోతే చేసిన కంబైన్ అయ్యాక వచ్చిన రిజల్టెంట్ మనకి ఆల్‌వేస్ టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉంటది. ఓకేనా? సో, ఒకవేళ ఇలా కాకుండా 2 న్యూమరిక్ వాల్యూస్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఏమిస్తాను? కస్టమర్ ఐడీ ఇస్తాను. 2 న్యూమరిక్ వాల్యూస్ ఇస్తే అప్పుడేమవుతుంది? 2 న్యూమరిక్ వాల్యూస్ ఒకదానికొకటి జాయిన్ అయిపోయి ఇక్కడ ఔట్‌కమ్ వచ్చింది. ఈ ఔట్‌కమ్ టెక్స్ట్‌లో వచ్చింది. అర్థమైందా? మనం చూసుకోవాల్సిందేంటంటే మనం కన్కాటనేట్ చేసినప్పుడు ఎయిదర్ 2 న్యూమరిక్ వాల్యూస్‌ని చేసినా, ఒక న్యూమరిక్ అండ్ ఒక టెక్స్ట్ చేసినా, 2 టెక్స్ట్ చేసినా అల్టిమేట్‌గా మనకు ఔట్‌కమ్ ఒక స్ట్రింగే వస్తుంది. వెన్ ఐ సే టెక్స్ట్ మనకొక స్ట్రింగ్ టైపే వస్తుంది ఔట్‌కమ్. ఓకేనా? దీన్ని మనం అండ్ వాడి కూడా అచీవ్ చేయొచ్చు సేమ్ ఇలానే. ఇక్కడ ఏం చేస్తానంటే షిఫ్ట్ ఎంటర్ చేసి కంట్రోల్ ఫార్వర్డ్ యారో చేస్తాను. లేదంటే 2 ఫార్వర్డ్ యారోస్ మాన్యువల్‌గా యాడ్ చేసేసి దీన్ని నేను అండ్ ఆపరేషన్ వాడి చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ సింగిల్ అండ్ ఇస్తాం కదా! చూసారా ఎగ్జాక్ట్ సేమ్ వచ్చింది. సో, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే రెండిటి మధ్యలో ఒక అండర్ స్కోర్ పెడదాం అనుకుంటున్నా. అప్పుడేం చేస్తాం? ఆహ్, ఒక అండ్ ఆపరేషన్ వాడి సో, ఇట్లా వాడినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది చూసారా? రెడ్ హైలైట్ అవుతుంది. ఇక్కడ డబుల్ ఇన్వర్టెడ్ కామాస్‌లో నేను ఎంటర్ చేస్తా వాల్యూ. సో, ఇప్పుడు డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ వాడాం. కానీ ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో ఏమి ఇవ్వలేదు కదా మనం. సో, అది బ్లాంక్ లేదు ఏం లేదు. 2 ఒకదానికొకటి అతుక్కునే ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక బ్లాంక్ ఇచ్చా. అప్పుడేమవుతుంది? స్పేస్ వచ్చింది చూసారా? ఇప్పుడు ఇక్కడ నేను అండర్ స్కోర్ ఇస్తా. అంటే మన యూజ్ కేస్ బట్టి మనం ఇలా వాడుకోవచ్చు. ఓకేనా? నెక్స్టొచ్చి టెక్స్ట్ అప్పర్ అంటే ఇవేంటంటే, మనకి టెక్స్ట్ ఇక్కడ చూస్తే అదర్స్ అని ఉన్నాయి గదా! అప్పుడప్పుడు కొన్ని ఇలాంటివన్నీ బ్యూటిఫికేషన్ పార్ట్ మనకి కొన్ని యూజ్ కేసెస్ వస్తాయి. ఆ యూజ్ కేసెస్ వస్తే గాని మనకి దీని యూజ్ తెలియదు. లైక్ నాకేం గావాలంటే ఇది ఓన్లీ అప్పర్ గావాలి. నాకిది లోవర్ వద్దు టెక్స్ట్ అడుగుతున్నారనుకో, నేనిక్కడ ఏమని ఇస్తా కస్టమర్ టైప్. కస్టమర్ టైప్ ఇచ్చేస్తే అన్నీ అప్పర్ లెటర్స్ వచ్చేస్తాయి నాకు. న్యూమరిక్ ఉన్నప్పుడు అవి ఇగ్నోర్ అయిపోయి నార్మల్‌గానే వచ్చేస్తాయి. ఇవి చూసారా? అదర్స్ బదులు అన్నీ అప్పర్ లెటర్స్‌లో అదర్స్ వచ్చేసాయి. ఇలా ఎందుకు వాడతాము అంటే, నేను చెప్పినట్టు మనం అప్పుడప్పుడు ఏమవుతుందంటే, ఇవి కేస్ సెన్సిటివ్ గదా! మనకి ఇట్లా రిలేషన్ ఇస్తున్నప్పుడు ఒకవేళ మనం ఇస్తున్న కీలో అది ఆల్ఫా న్యూమరిక్ కీ అనుకో. ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, న్యూమరిక్ వాల్యూస్ ఉన్నాయి. ఒక దాంట్లో ఆల్ఫాబెట్స్ అన్నీ స్మాల్ ఉన్నాయి. ఇంకొక దాంట్లో క్యామెల్ కేస్ అంటే స్మాలు అప్పరు అన్నీ మిక్స్ అయినాయనుకో, అప్పుడప్పుడు రిలేషన్ కరెక్ట్‌గా ఫార్మ్ అవ్వదు. సో, దాన్ని మనం ఎన్‌ష్యూర్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఉన్న టేబుల్స్‌ని ఇట్లా అప్పరో, లోవరో ఇట్లా కన్వర్ట్ చేసుకొని ఆ టేబుల్స్ మీద మనం రిలేషన్ ఇస్తే అప్పుడు ఆ ఇష్యూ కూడా లేకుండా కరెక్ట్‌గా జాయింట్స్ అవుతాయన్నమాట.
ఇలాంటివి ఇవి. నెక్స్ట్ ఇంకా సబ్‌స్టిట్యూట్ గూడా అలానే. సో, ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఇచ్చేసి, ఆ స్ట్రింగ్‌లో ఒక పార్ట్‌ని సబ్‌స్టిట్యూట్ చేసి ఇంకొకటి వాడాలి. అదెలా చేస్తామంటే సేమ్ స్ట్రింగే వాడదాం. ఇక్కడే చేస్తాను. ఓకేనా? సబ్‌స్టిట్యూట్ గూడా. ఇప్పుడు సబ్‌స్టిట్యూట్ చేసి ఇది టెక్స్ట్. ఆహ్, దీంట్లో నేనేమని చెప్తానంటే యెస్ ఉన్నవన్నీ ఆహ్, యెస్ ప్లేస్‌లో ఓకే. ఇది టెక్స్ట్ ఇలా ఇవ్వాలి. యెస్ ప్లేస్‌లో సమ్ సమ్ గిబరిష్ వాల్యూ రాస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది ఎంటర్ చేస్తే ఏమవుతుంది చూడండి. చూసారా? ఎక్కడెక్కడైతే యెస్ వస్తుందో ఆ యెస్ రీప్లేస్ అయిపోయి యెస్ ప్లేస్‌లో ఈ చెత్తంతా వచ్చింది. నేనది రాసాను కాబట్టి. సో, ఇక్కడ లేకుండా యెస్ ప్లేస్‌లో నేను సమ్ పీబీఏ అని పెట్టాననుకో. చూసారా? ఇది వన్ ఆఫ్ ది యూజ్ కేసెస్. నేను దీన్నెక్కడ వాడానంటే, నాకొక కాలమ్‌లో ఆహ్, వాళ్ళ యూజర్ మెయిల్ ఐడీస్ ఒస్తాయి. ఇప్పుడు నేనే అనుకుంటే సాయి@gmail.com, కానీ నాకలా వద్దు. నా gmail@gmail.com అన్నది నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికొచ్చి ఆహ్, ఇ ఇ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లాంక్ ఇచ్చేస్తాను. బ్లాంక్ ఇచ్చేసి ఓకే చేస్తే ఇప్పుడు ఆ యెస్ రిమూవ్ అయిపోతుంది చూడండి. చూసారా? ఇక్కడ యెస్ ఉంది. అదర్స్‌లో ఆ యెస్ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నేను యెస్ కాకుండా ఒకవేళ ఈ ఈ ఈ ప్లేస్‌లో బ్లాంక్ కావాలి అని పెట్టేస్తే ఈ రిమూవ్ అయిపోయింది. అదర్స్‌లో టీహెచ్‌ఈఆర్ ఉంది గదా! ఆ ఈ ఎళ్ళిపోయింది చూడండి. సో, అప్పుడప్పుడు మనకున్న ఎక్స్‌ట్రా అన్నెసెసరీ స్ట్రింగ్స్ ఉన్నప్పుడు దాన్ని మనం రీప్లేస్ చేసేసి ఇలాంటివి చేయొచ్చు. అది స్ట్రింగ్ ఆపరేషన్స్. సబ్‌స్టిట్యూట్ ఆపరేషన్ అది. నెక్స్ట్ ఇంకా సెర్చ్ ఆపరేషన్స్ కూడా ఉంటాయన్నమాట కొన్ని. సో, హ్మ్. సెర్చ్ ఆపరేషన్స్‌లో ఇది ఏంటి సింటాక్స్. ఇది నేను పీపీటీ మళ్ళీ షేర్ చేస్తాను. ఇవి కొంచెం నేను కాపీ పేస్ట్ చేసినప్పుడు కొద్దిగా అటు ఇటు అయింది. ఓకేనా? హ్మ్. సెర్చ్ నేను ముందెప్పుడు వాడలేదు. ఇప్పుడే వాడి చూద్దాం. ఓకేనా? సో, సెర్చ్ ఆపరేషన్ ఏమంటుంది? రిటర్న్స్ ది పొజిషన్ వేర్ ఏ స్పెసిఫైడ్ స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్ ఈస్ ఫౌండ్. రీడింగ్ లెఫ్ట్ టు రైట్. ఓకే. సెర్చ్ ఫైండ్ టెక్స్ట్ వితిన్ టెక్స్ట్. ఓకే. సో, ఇప్పుడు నేను దీంట్లో నాకు హెచ్ అన్న క్యారెక్టర్ ఎక్కడొస్తుందో చూడాలనుకుంటున్నా. సో, ఈ ఫార్ములా ఏం చెప్తుంది అంటే, మనం ఈ సెర్చ్ ఫంక్షన్ వాడినప్పుడు, మనం ఏ క్యారెక్టర్ అయితే ఇస్తామో, అది రీడింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఏ క్యారెక్టర్ దగ్గర అది దొరికిందో అది ఆ వాల్యూ ఇస్తుంది అని చెప్తున్నాను కదా! ఓకే. ఇదైతే నాకిప్పటి వరకు యూజ్ చేయాల్సిన యూజ్ కేస్ రాలేదు. కానీ చూద్దాం. నాకేం గావాలి అంటే ఫైండ్ టెక్స్ట్ గదా! టెక్స్ట్ ఎప్పుడు ఇవ్వాలనుకున్నా ఇట్లా ఇవ్వాలి. సో, ఇన్వర్టెడ్ కామాస్‌లో ఇవ్వాలి గదా! వితిన్ ఏ టెక్స్ట్‌లో గావాలి మనకి కస్టమర్ టైప్ అన్న టెక్స్ట్ గదా! సారీ. ఇది ఇచ్చేసి నేను ఎంటర్ చేద్దాం. చూద్దాం వాల్యూ ఏమొస్తుందో. ది సెర్చ్ టెక్స్ట్ ప్రొవైడెడ్ టు ది ఫంక్షన్ సెర్చ్ కుడ్ నాట్ బి ఫౌండ్ ఇన్ ది గివెన్ టెక్స్ట్. మనం టీహెచ్ ఇచ్చాం గదా! టీహెచ్ లేదా? ఓకే. ఓన్లీ టీ ఇద్దాం. నాట్ ఫౌండ్ అయితే నాట్ ఫౌండ్ అని రాయమని చెప్దాం. ఓకే.
ఓకే. సో, ఎర్రర్ ఎందుకొచ్చింది అంటే, ఇక్కడ మనం 4 కమాండ్స్ తీసుకుంటుంది గదా! మనం అన్నీ ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడేంటంటే, మనం సెర్చ్ చేయాల్సిన టెక్స్ట్ ఏంటి? ఏ టెక్స్ట్‌లో సెర్చ్ చేయాలి? అంటే ఇక్కడ యూజువల్‌గా కాలమ్ నేమ్ ఇస్తాం. స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడి నుంచి సెర్చ్ చేయాలి? ఎందుకంటే, మనకి ఇది లెఫ్ట్ టు రైట్ ఎళ్తుందన్నాం గదా! లెఫ్ట్ టు రైట్ ఎళ్ళినప్పుడు మన స్టార్టింగ్ పొజిషను 1 అని ఇస్తే ఇక్కడ 0 నుంచి సెలెక్ట్ అయిపోయి అంటే ఈ స్టార్టింగ్ పొజిషన్ నేనిప్పుడు 0 ఇచ్చాననుకో ఎర్రర్ ఎర్రరొస్తుంది గదా! సో, స్టార్టింగ్ పొజిషన్ 1 అని ఇస్తే అప్పుడు అది 1 నుంచి స్టార్ట్ చేస్తుంది సెర్చ్ చేయడం. ఇప్పుడు 1లో 0 ఉంది. టీ టీ అన్నది ఎక్కడుంది? సెకండ్ పొజిషన్‌లో ఉంది గదా! సో, అప్పుడు మనకి 2 డిస్‌ప్లే చేస్తుంది. ఒకవేళ వాల్యూ లేదు అంటే, అంటే ఇక్కడ ఈ ఈక్వల్స్ టు 202లో టీ అనేది కనపడలేదు. టీ అనేది కనపడినప్పుడు ఔట్‌కమ్ ఏమివ్వాలి? నేనేమని చెప్పాను ఫస్ట్ ఔట్‌కమ్ నాట్ ఫౌండ్ అని ఇమ్మన్నా. కానీ ఇదేమంటుంది అంటే, సెర్చ్ ఆపరేషన్‌కి ఔట్‌కమ్ అనేది ఒక న్యూమరిక్ వాల్యూవే ఉండాలి. ఓన్లీ న్యూమరిక్ వాల్యూ మాత్రం ఔట్‌కమ్ రావాలి. ఇక్కడేమొస్తుంది రిటర్న్స్ ది పొజిషన్ వేర్ ఎ స్పెసిఫైడ్ స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్ ఈస్ ఫౌండ్ రీడింగ్ ఫ్రమ్ లెఫ్ట్. సో, ఇది రిటర్న్ చేసేది ఒక పొజిషన్ నంబర్‌ని రిటర్న్ చేస్తుంది. సో, ఆ కేస్‌లో నేను నాట్ ఫౌండ్ కేస్‌లో నేను ఎయిదర్ ఒక నంబరే ఇవ్వాలి. అది మనం ఇచ్చిన స్ట్రింగ్ కనపడినప్పుడు ఆ వాల్యూ డిఫాల్ట్ వాల్యూ ఏముండాలి అనేది ఒక నంబర్ ఇవ్వాలి. ఆ నంబరు నేను ఈ కేస్‌లో 1 డిఫైన్ చేశా. సో, 1 కాదు 10,000 కూడా పెడతానని అనొచ్చు. సో, ఇక్కడ ఇట్లా కాకుండా లేదు నా ఔట్‌కమ్‌లో స్ట్రింగ్ రావాలి అని చెప్పి నేను దీన్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తా అంటే అది ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే స్ట్రింగ్ పాసిబుల్ అవ్వదు గదా! ఎందుకంటే ఈ మెజర్‌లో వచ్చే ఔట్‌కమ్ అది న్యూమరికే రావాలి. కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఓకేనా? 0 గూడా పెట్టొచ్చు. అంతే అది దొరకలేదు అని. సో, ఇంకది మీ దీన్ని బట్టనమాట. అంటే ఇప్పుడు ఈ స్ట్రింగ్ నాకు టీ అనేది దొరకలేదు దీంట్లో. అప్పుడు నేను ఏదో ఒక నంబర్ ఇస్తే మిస్‌లీడింగ్ ఉంటుంది అని జెప్పి నేను 0 పెట్టుకుంటా అంటే 0 పెట్టేస్తే అప్పుడు తెలిసిపోతుంది గదా! అప్పుడేమవుతుంది నీకు ఈ స్ట్రింగ్ దొరికింది అంటే ఎక్కడ దొరికిందో నంబర్ వస్తుంది. దొరకలేదు అంటే 0 వస్తుంది. ఓకేనా? ఇదొక యూజ్ కేస్ అనమాట పవర్ బిఐకి. ఆహ్ ఈ రోజుకి చాలనుకుంటా. ఇంక 5 మినిట్సే ఉంది గదా! సో, ఈ రోజుకి చాలు. ఇంకేమన్నా క్వెషన్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా?